పాప మీతో ఇంటర్వ్యూ అనగానే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింటాను, తను ప్రిపేర్ చేసింది. ఓ ఈ సండే ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇది పెట్టుకొని నేను దీనికి 100% ట్యాగ్ చేస్తాను. నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటే తెలుసు దొంగది. అసలు మీకోసం ఎంతమంది సెలబ్రిటీస్ విషెస్ చెప్పారు. గీత నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ గీతా సింగ్, హ్యాపీ బర్త్డే అమ్మా. Hi Rakitu darling, I wish you a very 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 happy birthday. Wish you a very very happy birthday Geeta. విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అంటే మ్యామ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను. ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించొచ్చు కదా. అనేది వచ్చిందో లేదో చూసుకోవాలి, మళ్ళీ ఈ ఎపిసోడ్ చూసి కాల్ చేస్తారేమో మరి. ఎవరైనా గొడవ పడ్డారు అనుకోండి ఏం చేస్తారు. కుమ్మేస్తాను, పోయి కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు. నేనే ఉంటా ఫైనల్ దాకా, ఇంకెవ్వడు ఉంటాడు. మీకోసం ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమని తప్పని. నాగార్జున గారు వింటున్నారా? సో కితకితల సీన్ లో ఆ స్విమ్మింగ్ పూల్ లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు టక్కుమని లేసి చెట్టు మీద పడతారు. అవును. ఎలా అనిపించింది, ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ? ఆయన 60 lakhs పెడితే 9 crores 8 crores డబ్బులు వచ్చాయండి. మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నేను డేట్స్ కావాలి, ఒక 3 months వరకు ఏ సినిమాలు చేయొద్దు, నువ్వు ఇంకా లావ్ అవ్వాలి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్ కితకితలకి, వేరే వాళ్ళకి ఇచ్చారండి. మీకు ఏ క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్ విజయశాంతి గారి లాగా చేయాలని ఒక క్యారెక్టర్. ఒకసారి ఎలా ఎలా గెంతుతారు అనేది గెంత మొత్తం గ్రాఫిక్స్. ఎంట్రీ ఎలా వచ్చిందా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి మందంతే. బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు, మన ఫ్యామిలీలో, లేదంటే ఫ్రెండ్స్లో, మన ముందు కాకుండా మన బ్యాక్ ఎండ్లో ఇప్పటి కూడా మాట్లాడుకుంటారు. మీకు స్టార్టింగ్ డేస్లో హర్టింగ్ అనిపించేది? చాలా. కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి నిజంగా. అది మనకి దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేను అసలు. ఇంకా అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ నా అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హర్టింగ్ అనిపిస్తుంది. చాలా హర్టింగ్. చాలా మందికి తెలియదు, అబ్బాయిని కూడా అడాప్ట్ చేసుకున్నాను. అవును, అన్నయ్య బాబాయ్ ప్రాణంగా పెంచుకున్నారు. ప్రాణం సేమ్ నాలాగానే ఉంటాడు వాడు. ఇంకా అసలు ఎలా మ్యామ్ అది? అంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే యాక్సిడెంట్. వాడిని చూద్దామని లేచేసరికి వాడు పోస్ట్ మార్టం చేస్తాడు. ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్ట వస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I never started that bitch. హాయ్ గీతా మ్యామ్. హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్ సెక్సీ ఫ్యాట్ ఆల్వేస్. సూపర్ సెక్సీ మ్యామ్. నిజంగా సెక్సీ కదా నేను? ప్రామిస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా చక్కగా మార్నింగ్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నారు. అవునండి. మంచిగా స్లిమ్ అవుతున్నారు, కానీ చాలా లాగారు. లాగలేదు, నేను లాగేసా మొత్తం. అదే మీరే అక్కడ నుంచి దగ్గరికి లాగేసా అనమాట. దగ్గరికి లాగేశారు. ఇది చెప్పరా, నేను కూడా ట్రై చేస్తాను. వద్దులేండి సీక్రెట్ అది చెప్పేసి మరి అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు కదండి. స్లిమ్ అయ్యాక అప్పుడు, ఇంకా స్లిమ్ అయ్యాక అప్పుడు చెప్దామని. అంతేనా? అంతే 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 అంతే. సూపర్ మ్యామ్, అసలు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ ప్రతి అప్డేట్ మాకు ఇన్స్టాలో కనిపిస్తూనే ఉంది. ఏదో అండి ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను. సో ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు, ఏంటండి అందరూ స్టార్ట్ చేశారు, మీరు ఎందుకు స్టార్ట్ చేయరు అసలు అని. సో కొంచెం డిలే చేశాను, బట్ స్టార్ట్ చేసిన వెంటనే మంచి రెస్పాన్స్ మిలియన్స్లో పోతుంది. అది చాలా హ్యాపీ నాకు. ఇంకా చాలు కదా, మేము ఇంకా డిజిటల్లో ముందు ముందు ఛానల్లో కూడా చూడబోతున్నాం అయితే మిమ్మల్ని. ఎస్ ఎస్, త్వరలో నాది యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయబోతున్నాను. నన్ను ఇన్స్టాలో ఎలా అయితే ఆదరించారు, లవ్ ఎఫెక్షన్, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, అక్క ఎలా ఉన్నావు అక్క, గుడ్ మార్నింగ్ అక్క, ఒకసారి మా ఊరు కూడా అక్క అంటే ఆ కమెంట్స్లో కూడా ఎంత అంటే ఎంత స్వీట్గా అంటే, అక్క నువ్వు మళ్ళీ సినిమాలో రావాలక్క, నీ కితకితలు మిస్ అవుతున్నాం అక్క, అది అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో డెఫినెట్గా
నా నా అన్నీ ఏవైతే ఉన్నాయో త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నా, ఇంకా చేయలేదు. మీ సపోర్ట్ కూడా ఉండాలి, మీ ఐ డ్రీమ్స్ స్పెషల్ మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీగా ఉండాలి. 100% ఉంటుంది. 100 కాదండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. 1000 అది చాలండి, మరి అతి ఆశ వద్దు, చాలు అంతే. ఇంకా 1000%. 1000% Okay. చాలు నాకు. సో మా వాళ్ళందరూ ఖచ్చితంగా. ఖచ్చితంగా కానీ ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించొచ్చు కదా. అది వాళ్ళకి తెలియాలండి. ఐఎమ్ రెడీ టు గో, బట్ సి ఎక్కడ ఉండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, బట్ ఇంత పేరు తెచ్చుకొని మేము ఇంత ఉండి ఎవరైనా ఆర్టిస్టులను చూసారా అండి? అప్పట్లో ఉన్న వాళ్ళని ఎవ్వరు లేరు బిగ్ బాస్. కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే మ్యామ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను, ఆ. నేను వెళ్ళిపోతాను అక్కే, నేను వెళ్ళిపోతాను. మీరు జ్యూస్ తెప్పించారు, శాండ్విచ్ పెట్టారు, తినేసాను కదా, పని అయిపోయింది, వెళ్ళిపోతాను ఇంకా నేను. చాలా మంది బిగ్ బాస్ లో స్టార్టింగ్ అంటే రీసెంట్ ఎపిసోడ్స్ వరకు చూసుకున్నా కూడా 50% మాత్రమే వెల్ నోన్ ఫేసెస్ ఉంటాయి. 50% నార్మల్ వాళ్ళే ఉంటారు. కరెక్టే, బట్ చాలా మందికి తెలియని వాళ్ళే ఉంటారు అవునవునవును. కదా. అంటే మరి మీలాంటి వాళ్ళకి నిజంగానే రీచ్ అయితే మాకు నిజంగా చూడాలనిపిస్తూ ఉంటుంది. నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారండి చాలా మంది, మేడం మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి. నాకు తెలియదండి, వాళ్ళ నుంచి మనకు కాల్ రావాలి తప్ప మన అప్రోచ్ అయితే బాగోదు కదా. సో వెయిటింగ్ అండి, అది ఎప్పుడు పిలుపు వస్తుందో ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తాను నేను. సూపర్. ఇంకా మేబీ ఈ సీజన్ ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయంట. ఈ లోపు మిమ్మల్ని తీసుకెళ్తే బిగ్ బాస్ కి రెడీ ఉన్నారా? ఫోన్ ఏదో వచ్చిందో లేదో చూసుకోవాలి, మళ్ళీ ఈ ఎపిసోడ్ చూసే కాల్ చేస్తారేమో మరి నన్ను అందరూ. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంది బిగ్ ఇంట్రెస్ట్ బాస్కి ఉంది, వెళ్ళాలి. చాలా ఇంట్రెస్ట్ అవునా? ఉంది. సరే ఇప్పుడే బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది అనుకుందాం మ్యామ్. ఉమ్, ఓకే. ప్రోమో అయిపోయింది, ఏవి అయిపోయింది, బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 18 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఉమ్. కదా. మీరు గేమ్స్ ఎలా ప్లే చేస్తారు, ఎలా స్ట్రాటజీతో ఆడతారు? ఎలా అంటే అందరు ఆడినట్టు ఆడతాను నేను, కొంచెం ఏదో ఒక స్క్రిప్ట్ ఇస్తారు కదా, దాని ప్రకారమే ఆడతాను నేను అంతే. ఇంకా అంటే బిగ్ బాస్ లో స్క్రిప్ట్ ఉంటుంది అంటారా? అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. అంటే జనరల్ గా చెప్పడం అందరు స్క్రిప్ట్ ప్రకారం చేస్తారని చెప్తారు. స్క్రిప్ట్ అంటే అక్కడ ఒక లెటర్స్ పంపిస్తూ ఉంటారు. పంపిస్తారు, ఆ ప్రకారంగా ప్రకారం చేయాలన్నమాట. అవును. ఇంకా అంతే. ట్రూ ఇంకా ట్రూ ట్రూ. ఇంకా నా దెబ్బకి అందరు పాపం పడిపోతారు, మళ్ళీ ఎందుకు లేవాలని రిస్క్ లో పెట్టడం ఎందుకు. ఆల్రెడీ కితకితలు స్విమ్మింగ్ పూల్ దిగుతున్నప్పుడు నరేష్ గారు ఎగ్గిపోయారు, అక్కడ ఉన్నదే చిన్న స్విమ్మింగ్ పూల్, నాకే సరిపోతుంది. వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు, వాళ్ళు ఎక్కడ స్విమ్మింగ్ చేస్తారు. ఇంకా కరెక్ట్, అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా. చిన్నది ఉంది అది, ఇంకా చిన్నది ఉంది. పాపం ఎక్కడ పారిపోవడానికి కూడా లేదు, గేట్స్ మూసేస్తారు కదా వాళ్ళకి. ఓకే. సో ఎందుకు రిస్క్. లేదు మ్యామ్, ఈసారి మనం మీకోసం ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమందాం పోనీ. నాగార్జున గారు వింటున్నారా? విన్నారు. ఓకే. సో నాగార్జున గారిది హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది? సూపర్ అండి అసలు. కదా. ఫస్ట్ కనిపిస్తే ఆయన చూడండి, ఫస్ట్ ఇక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అంటే చూసాను, బట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు నేను. సో మేబీ దిస్ బిగ్ బాస్లో వచ్చినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఏం మాట్లాడకముందు వెళ్ళి ముద్దు పెట్టేసి తర్వాత మాట్లాడతాను. ఇంకా నేను ఇంకా అసలు మాటలు లేవు అనమాట అప్పుడు ఇంకా. అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ ఇంటర్వ్యూ నేనే మీకు చేసేస్తున్నాను. అసలు అవునండి. బిగ్ బాస్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే చాలా మంది చూస్తున్నారండి, నార్మల్ పీపుల్, పల్లెటూరులో కూడా పీపుల్స్ అందరు చూస్తున్నారు. స్టార్ట్ అయిందంటే అందరు టీవీ దగ్గర. నేను మొన్న జస్ట్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి ఇంకెవరు రాలేదు ఏంటి అని చూస్తే బిగ్ బాస్ చూస్తున్నారంట. ఓరనీయం, మనం వాళ్ళ కోసం అంత దూరం చూసి బిగ్ బాస్ చూడడానికి ఉన్నారు ఏంటర్ బాబు అని చెప్పేసి. ఓకే. ప్రజల్ని బాగా రీచ్ అవుతుంది బిగ్ బాస్. బిగ్ బాస్ మనం ఇంకా రీచ్ అవుతాం కదా, వాళ్ళు మనకి చూస్తే పెద్ద స్క్రీనే కదా, చిన్న స్క్రీన్లో కూడా మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. చాలా ఉంది. ఓకే. సో అంటే అక్కడ మొబైల్స్ ఉండవు, 90 డేస్ ఉండాల్సి ఉంటుందో లేకపోతే 100 డేస్ ఉండాల్సి ఉండగలుగుతారా వితౌట్ శుభ్రంగా. ఫ్యామిలీ? శుభ్రంగా. కుకింగ్ వచ్చా? ఎబ్బే వాళ్ళు పెడతారు, ఎవరో ఒకరు వండుతారు కదా, వండితే మనం తినేస్తాం. అంత పెద్ద మన డైట్లో ఉన్నాం కదా, జ్యూసులు అవి ఎట్లా పెడతారు నాగార్జున గారు. అని పనిలో పని కానిచ్చేస్తాం మనం అవే కూడా. కానీ అవే కానిచ్చేస్తాం, బయటకు వచ్చినాక మళ్ళీ అది వేరే లెక్క మళ్ళీ. ఇంకా మరి అక్కడ వాష్రూమ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి, బట్టలు మనమే ఉతుక్కోవాలి. మనం క్లీన్ చేస్తామా అండి, చూద్దాం. పోయినప్పుడు ఇంకా అసలు అన్నీ అడగద్దండి ప్లీజ్, మా ప్రిపరేషన్లో మేము ఉంటాం కొన్ని. అలా సెట్ చేసేస్తారంటారు సెట్ అక్కడ చేసేస్తాం, కూడా. ట్రెండ్ అలా సెట్ చేసేస్తాం అంతే. అంతే. ఎవరైనా గొడవ పడ్డారు అనుకోండి ఏం చేస్తారు? కుమ్మేస్తాను పోయి, కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు. నేనే ఉంటా ఫైనల్ దాకా, ఇంకెవ్వడు ఉంటాడు అక్కడ. ఎందుకు నాతో పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు లేని ఎత్తు నొప్పి అని చెప్పి, పోమ్మ నువ్వే పో, నువ్వే తిండి తిను అంటారు. మినిమం ఒక 30 days 40 days ఉంటారు, అంతా వెళ్ళిపోతారు. మనమే కదా మొత్తం రాజ్యం వేయలేదు అక్కడ. హ్యాపీ అనమాట ఇంకా అసలు. మ్యాగీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వేడి నీళ్ళు వేసుకోవాలి, పోసుకోవాలి, తినాలా, జ్యూసులు తాగాలి అంతే. ఇంకా
మమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఇంకా ఒక్కొక్కసారి అందరూ. ఫుడ్ టాస్క్ ఉంటది. అసలు మండే అంతా ఫుడ్ తినకుండా. టెన్షన్ లేదు ఇంకా అసలు. అంతే అంటారు. వాటర్ తాగుతూ ఉండాలంటారు. తాగుదాం డైలీ ఒక 7 to సుస్సుకెళ్ళకూడదంటారు. కష్టం అండి. పగిలిపోతది. గబ్బు గబ్బు అయిపోతది మళ్ళా బిగ్ బాస్ అంతా. మా నాగార్జున గారి కంప్లైంట్స్ వెళ్తాయి మళ్ళీ. అలా అలా కష్టం. కష్టం అది. అమ్మో! దేన్నైనా ఆపుకోవచ్చు కదా! దాన్ని ఆపుకోవడం కష్టం అండి బాబు. అమ్మ! ఇక్కడ బిగ్ బాస్. బిగ్ బాస్ మొత్తం కనిపిస్తుంది చూసారా? ఎట్లా అడుగుతున్నారు చూసారా? ఇది దారుణం అండి నాగార్జున గారు. మీరు మమ్మల్ని ప్రశ్నించాలి గాని మంజుష గారు ప్రశ్నిస్తుంది. అంటే మీరు ఎంత రెడీగా ఉన్నారు, ఎంత ఇంట్రెస్టెడ్‌గా ఇప్పుడే ఉన్నారు. చెప్తే మా ఇంట్లో నేను ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేస్తారు. కావాలంటే కార్ వేసుకొని కూడా వచ్చేస్తారు. నేను స్టూడియోకి వెళ్ళిపోతాను అంటే వచ్చేస్తారు వాళ్ళు. డైరెక్ట్. వచ్చేస్తారు ఇంకా. టెన్షన్ లేదండి. వెళ్ళిపోవాలంటే ఓహ్ మై వెళ్ళిపోవాలి గాడ్! అంతే ఇంకా అసలు. నిజంగా చెప్తున్నానండి. అంత హార్ట్‌ఫుల్‌గా బిగ్ బాస్‌కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఈ ఎంటర్‌టైన్‌మెంటే కావాలనేది బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి చూస్తున్నారుగా. తెలియట్లేదు. ఇంకా నాకన్నా మంచిగా ఇస్తున్నారేమో ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ. లేదు. పక్కాగా చూద్దాం అయితే చూద్దాం, ఈసారి. చూద్దాం, ఈ చూద్దాం. సీజన్‌కి చూద్దాం. సో, నిజంగా అంటే 'కితకితలు' గీత గారు అనగానే ఎవరికైనా ఆ ఫిల్మ్ కూడా సూపర్ హిట్. అవునండి. ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్‌గా. నేను ఆ! బేసికల్లీ ఇన్నోసెంటే అండి బాగా. యాహ్! ఇప్పుడు చాలా చూస్తున్నాం ఇప్పుడు కదండీ. చూసారు కదా! ప్రేక్షకులు కూడా తెలుసు చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి. ఎంత ఇన్నోసెంట్ క్యారెక్టర్‌గా అందులోని. నిజంగా ఎంత క్యూట్ ఉంటుందంటే అంత క్యూట్ ఉంటదండి. చాలా కష్టపడ్డానండి. నాకు బేసికల్ తెలుగు రాదు. ఓకే. కొన్ని నేను ప్రొనౌన్స్ చేయలేననమాట. బట్ హ్మ్. నాకు తేజ గారు, ఈవీవి సార్ నేర్పించారు. హ్మ్. నువ్వు నేర్చుకుంటేనే మంచిది. నీ డబ్బింగ్ నువ్వే చెప్పాలి అని చెప్పేసి. స్క్రిప్ట్ కూడా మొత్తం నేర్చుకొని నేను చెప్పాను. సింగిల్ టేక్ మళ్ళీ. ఎంత పెద్ద డైలాగ్ అమ్మో! ఇంత పెద్ద డైలాగా అని భయపడి నైట్ అంతా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓహ్! మళ్ళీ ఎళ్లి నరేష్ గారి కన్నా నేను సింగిల్ టేక్ చేశాను. ఓహ్ మై ఆ! గాడ్! అసలు ఈవీవి సార్ అప్పుడు నరేష్ గారు కూడా మెచ్చుకున్నారు. బా చేస్తున్నావు అని చెప్పి. వెరీ స్పోర్టివ్ అండి. చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన అసలు. అవును. అల్లరి అసలు. చేశారు. అండ్ మంచి హార్డ్ వర్కర్ కూడా. చాలా అండి హ్మ్. అసలు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీబడీని పలకరిస్తారండి. హ్మ్. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అందరిని పలకరించాలి. అంటే మనం ఒక ఆర్టిస్ట్ మేకప్ వాళ్ళు గాని, అసిస్టెంట్లు, లైట్ బాయ్, సెట్ బాయ్ వాళ్ళకెందుకు పలకరించాలి అని చెప్పేసి. బట్ ఆయన్ని చూసి నేర్చుకున్నాననమాట. మనం అందరిని రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. నేను చెన్నైలో కూడా ఒక మూవీ చేశాను. 'కితకితలు' లాంటి సినిమా చేశాను. అక్కడ మన కొంతమంది ఉన్నారు. మన డబ్బింగ్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు. అక్కడ కూడా అమ్మ బాగున్నానండి. పలకరిస్తున్నారండి మీరు. పలకరివ్వరేమో అనుకున్నాము అని. అంటే ఆప్యాయత మనకి తెలిసిపోద్ది ఏంటి అనేది. సో, ఐ లెర్న్ వెరీ చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి నేను. సూపర్. అసలంటే మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే 'కితకితలు' ఫిల్మ్‌లో ఈ ఆపర్చునిటీ రావడం గాని, ఐ థింక్ దిస్ ఈస్ మీ ఫస్ట్ ఫిల్మ్ కదా? లేదండి. మెయిన్ లీడ్‌గా. మెయిన్ లీడర్ ఫస్ట్ ఫిల్మ్. యాస్ ఏ మెయిన్ యాక్ట్రెస్‌గా యెస్. ఫస్ట్ ఫిల్మ్ 'కితకితలు' కితకితలండి. తెలుగులో. తెలుగులో. సో, మీకు ఇది చెప్పేటప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు గానీ, మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పిలిపిచ్చారు. హ్మ్. పిలిపిస్తే నీ డేట్స్ కావాలి అని. అంటే ముందు ఎవడిగోల వాడికి చేశాను. అవును. చేశాను. అప్పుడే నాకు డౌటొచ్చింది. డైరెక్టర్ గారు చెప్పారు. "ఈ సినిమా అయ్యాక నేను నీతో మాట్లాడాలని." ఏం మాట్లాడాలబ్బా! ఏదోలే మాట్లాడాలన్నారేమో అని చెప్పి నేను క్యాజువల్‌గా పట్టించుకోలేదు. హ్మ్. తర్వాత ఒకరోజు ఆఫీస్‌కి పిలిచి "నీ డేట్స్ కావాలి. ఒక 3 మంత్స్ వరకు ఏ సినిమాలు చేయొద్దు. నువ్వు ఇంకా లావు అవ్వాలి" అని. ఇంకా లావు అవ్వాలి అంటారేంటి? బానే ఉన్నాను కదా సార్. "ఇంకా లావు అవ్వాలి నువ్వు" అని. ఆయన కొంచెం భయం అనమాట. అన్నాను. మళ్ళీ సినిమాలో నువ్వే హీరోయిన్. హీరో ఎవరో తెలుసా అన్నాడు. జస్ట్ గెస్ చేశాను. నరేష్ గారా అండి. నీకెట్టా తెలుసు అని. జస్ట్ గెస్ చేశానండి. ఎందుకు రాజేష్ గారితో చేశాను ఆల్రెడీ. మిగిలింది నరేష్ గారే కాబట్టి నరేష్ గారేమో అనుకున్నాను. నరేషే అని చెప్పారు. మా ఇంట్లో చెప్తే ఎవ్వరు నమ్మలేదు అసలు. లిటరల్లీ ఎవరు నాకు షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా క్లాప్ కొట్టే వరకు కూడా నాకు నమ్మకం లేదు. అంటే ఏ నిమిషంలో ఏది మారుతుందో ఎవరు తెలీదు. బట్ ఇండస్ట్రీలో అవును. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారనమాట. వై గీతా సింగ్? వేరే అంటే తెలిసిన ఫేస్‌ని తీసుకోవచ్చు కదా! తనలాగానే చాలామందున్నారు. ఎందుకు పేరు చెప్పడం ఉన్నారనమాట. అట్లీస్ట్ లేదు తనే చెయ్యాలి. ఆయన ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇంకంతే ఇగ. నేను చెప్పా, "సార్ మీ మూవీస్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంటాయి. నాకు తెలుగు రాదు గదా! ఎట్లా?" అంటే, "నువ్వు చేస్తావే అంటే ఆయన మాట్లాడు. నువ్వు చేస్తావే ఎందుకు భయపడతావు? నువ్వు చేస్తావు అంతే" అన్నాడు. ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ అండి. నరేష్ గారి సపోర్ట్. ఇంక అంతే ఇంక. మా ఫ్యామిలీ గూడా పాపం చాలా సపోర్ట్ చేశారు. "నువ్వు చెయ్యి ఏం గాదు" అని చెప్పి. లిటరల్లీ చెక్ పిలిస్తే కూడా నాకొద్దు. మా డ్యాడీ అన్నారు, "వద్దు చెక్ వద్దు. నీకు లైఫ్ ఇస్తున్నారు కదా! ఎందుకు డబ్బులు" అంటే నేను చెప్పా, "సార్ నాకు డబ్బులొద్దు సార్" అన్నాను.
తీసుకో, నువ్వు హీరోయిన్గా ఫస్ట్ చేస్తున్నావు, నువ్వు తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి. అప్పుడు నిజంగా చాలా అది తీసుకెళ్ళి మా డాడీ మనం వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం ఫస్ట్ దేవుడికి వెళ్ళి. అసలు నిజంగా నా బర్త్డే ఉన్నప్పుడు కంపల్సరీ డైరెక్టర్ గారి ఇంటికి వెళ్తానా, మోతిచూర్ లడ్డు ఉంటుంది, అది కంపల్సరీ ఆయనకి ఇష్టం అనమాట. ఒక 1 kg అట్లా తీసుకెళ్తే ఆయన ఒకటి తీసుకెళ్ళి మొత్తం నువ్వే తినేసాయి, మొత్తం ఎవరికి నువ్వే తినేసాయి అని చెప్పేవారు అనమాట. సో స్వీట్ అనమాట. మేడం కానీ నరేష్ గారు కానీ అసలు చాలా, రాజేష్ గారు కూడా అసలు వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా ట్రీట్ చేస్తారనమాట వెళ్తే. అది చాలా నాకు ఇంకా అనిపిస్తుంటుంది ఇంకా. సూపర్ అసలు నిజంగా. సో అంటే మనం ఒకసారి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుందాము. సో కితకితల సీన్లో ఆ స్విమ్మింగ్ పూల్లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు ఈ టక్కుమని లేసి చెట్టు మీద పడతారు, అవునండి. కొబ్బరి చెట్టు మీద. అసలు ఆ సీన్ని అక్కడ చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ థియేటర్స్లో చూసినప్పుడు కానీ మీ ఎలా అనిపించింది, ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అసలు ఫస్ట్ డే ప్రీమియర్ వేసారండి, నేను తప్ప అందరు వెళ్ళారనమాట. నాకు టెన్షన్, ఎందుకంటే సార్ది ఆయన కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇదిగా ఉండే, ఆయనకి ఇష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేశారు సార్. సో నాకు సెంటిమెంట్ టెన్షన్, ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి సార్కి లాసే కదా, ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను దేవుడు కూడా దండం పెట్టుకున్నాను, దేవుడు కంపల్సరీ ఆయన పెట్టిందని కొంచెం ఎక్కువ వస్తే చాలు దేవుడు అని. ఆయన 60 lakhs పెడితే 9 crores 8 crores డబ్బులు వచ్చాయండి. అది జెమినీకి శాటిలైట్ అప్పట్లో 8 to 9 crores అంటే అసలు. సో నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారు అనమాట, లక్కీ ఛాంప్ అంటారనమాట. సో అది చాలా హ్యాపీ అనమాట ఇంకా అసలు. నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు, నరేష్ గారు నా ముందు కూర్చున్నారు. సినిమా అయిపోగానే గిరిబాబు గారు బా ఇట్టు కొట్టావులే అని చెప్పారు. నరేష్ గారు లేచి నాకన్నా నీకే మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పారు. అప్పుడు ఇంకా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చేసాయి నాకు, నిజం అంటారా నిజం అంటారా అని. అప్పటి నుంచి అసలు ఎంతమంది నన్ను నెగిటివ్గా మాట్లాడారు, అప్పటి నుంచి అందరు ఫోన్లు చేయడం, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. థియేటర్స్కి వెళ్తే కూడా కొంతమంది పిలిచి, మా హస్బెండ్ కూడా నరేష్ లాగా ఉంటారు, నేను మీలాగా ఉంటాను కదా, మీతో ఒక ఫోటో దిగాలండి ప్లీజ్ అండి, ఒక నిమిషం ఆగండి అని. మా ఇంట్లో కథ తీశారండి, నిజంగా చాలా హ్యాపీ అని చెప్తుంటారు. అంటే ఒక తెలియని ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేసారు. మా ఇంట్లో కూడా అమ్మాయిలు ఎవరు నయనతారగా త్రిషలాగా ఉండారమ్మా, నీలాగానే ఉంటారు మా పిల్లలు కూడా, సన్నగ్గా 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 అంటుంటాం. బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు. అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏ నంది వద్దు, ఐఫా వద్దు, ఏమవద్దు, వాళ్ళ వచ్చిన మనసుతో వస్తుంది చూడండి, అది మాత్రం చాలా అనిపిస్తుంటుంది ఇంకా అసలు. సూపర్. నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఉంటుంది కదా ఒక అవార్డు, అవును. ఫిలిం ఫేర్ అవార్డు. నాకు మీకు తెలుసా నంది అవార్డు ఒక్కటి రాలేదండి, అన్ని అవార్డ్స్ క్రాప్ చేసేసారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్ కితకితలకి, వేరే వాళ్ళకి ఇచ్చారండి. అయ్యో లిటరల్లీ నేను అనుకుని నాకే వస్తుందని ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండే నేను, బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు అంటే నేను చెప్తాను అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి. ఎందుకంటే దే ఆర్ ద డాన్సర్స్ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమిడియన్ అని ఎలా, బెస్ట్ యాక్టర్స్ ఇవ్వండి, బెస్ట్ కమిడియన్ అని ఎలా ఇస్తారు? మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను ఇంకా నేను. ఇంకా మిగతా వాటిలో యుఎస్లో అక్కడిక్కడ ఇచ్చారు, బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నంది అవార్డు అంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు వద్దులే, ప్రజల గుండెల్లో ఉన్న మన ఇంకెందుకు ఇదంతా, చల్తాయి చలో అని వదిలేసాను ఇంకా అంతే ఇంకా. సో నిజంగానే చాలా మంది ఎక్కువగా చాలా హౌసెస్ లో ఫేస్ చేసేది అదే, అవునండి. వాళ్ళ హస్బెండ్ స్లిమ్ గా ఉంటారు, మ్మ్. పాపం తినేమో లావు ఉంటుంది, మ్మ్. లేకపోతే రిలేషన్షిప్ లో అయినా సరే వాడు మ్మ్. స్లిమ్ ఉంటాడు, ఈ అమ్మాయి లావు ఉంటది. ఇక బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు, నేను ఇలా ఏంటో ఇటు, లేకపోతే వదిలేస్తారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటారు. పోతుంటాయి. అవును. Yeah. జిమ్ లో జాయిన్ అవుతారా, మాక్సిమం 2 months చేస్తారు. చేసుకున్నా చేసుకో ఈడే పడి ఉంటాడులే, ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారు. ఇంకా నేను చాలా మంది చూసాను ఇట్లా కష్టపడుతుంటారు. ఎందుకంటే పిల్లవాళ్ళంటే నిజంగా మా ఇంట్లో సీరియస్గా ఉన్నారు, నేను ఒక 2-3 months స్లిమ్ అయిపోతాను, దీంట్లో జాయిన్ అయిపోతాను. చూస్తే మళ్ళీ రారు ఇంకా మళ్ళీ వాళ్ళు, ఇంట్లో వదిలేసే చేసుకుంటే లేకపోతే వదిలేస్తారులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే కష్టపడాలంటే చాలా కష్టం అండి, అది తగ్గాలనేది చాలా కష్టం. చెప్పడం ఈజీయే, అసలు దాని వెనుక ఎంత కష్టమో మాకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు. ఏమంటారు? సీరియస్లీ అంటే ఎంత మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంటే ఫిలింలో కూడా ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిలిం కాన్సెప్ట్ అవునండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఫిలిం అది. అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్?
నాకు హనీమూన్ సీన్ ఆ! ఛీ! 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 అట్లా ఆహా! చెప్పొద్దండి. గబుక్కున అడిగితే ఎలా చెప్తారని హనీమూన్ సీన్స్ అని మీరు. నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారు వస్తారు. ఏంట్రా ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు. అప్పుడు నేను చెప్పలేకపోయినా. ఆయనకి ఎలా చెప్పాలా బక్కోడా అని చెప్పేసి. నాకెందుకో అది చూస్తుంటే భలే అనిపిస్తుంటది ఆ సీన్ నాకు. చాలా ఇష్టం. ఓకే. ఎడమ కాలుతో తంతే కుడి కాలుతో తంతేదో డైలాగ్ ఉంటదనమాట. అవును. అవును. అసలు పోటీగా చేసామనమాట ఇక. ఆయనన్నారు, "ఎంత బా చేస్తున్నావు అసలు నువ్వు. ఒక 50 సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ లాగా చేసేస్తున్నావు." ఏమోనండి చేసే వరకు చేస్తున్నా. మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలీదు ఇంకా అని చెప్పా. బట్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారసలు. పాపం కాలు తొక్కండి అంటే కాలిలా నిజంగానే జస్ట్ ఇట్లా టచ్ చేశాను. అలా గ్రాఫిక్‌లో చూపిచ్చారు అంతే. జస్ట్ ఇట్లా టచ్ చేశారు. నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీవి గారు ఇంకా. నిజంగా ప్రతి ఒక్క సీన్ ప్రతి కూడా ఒక్క సీన్ ఇంకా చాలా సీన్ తీసేసారండి. ఓకే. బికాజ్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే ఇంకా. హ్మ్. నేను అదే హ్మ్. చూసిన కొన్ని సీన్స్ అవి లేవన్నమాట. కరెక్ట్‌గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు హ్మ్. కదా! ఎక్కడ కితకితలు రీ రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బాగుంటది కదా. చెయ్యాలంటే అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం అదే కావట్లేదు. నరేష్ సార్ ప్లీజ్ కితకితలు రీ రిలీజ్ నేను చేయండి కూడా సార్. అందరు మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్‌లో కూడా అడిగారు. రిలీజ్ చేద్దాం అంటే ఆడియన్సే చెప్తున్నారు. కితకితలు కదా అంట. ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు. అవును. ఆ! అవును. సరే ఇంకా లేదు. మనం కూడా కోరుకుందాం. గట్టిగా కోరుకోవాలి ఇంకా అంతే గట్టిగా కోరుకునేది. కోరుకోవాలి. సూపర్. అండ్ ఎంట్రీ ఎలా వచ్చింది మ్యామ్? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా నాకు తెలిసి బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదండి మనదంతే. ఆ! మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాది నిజామాబాదు. హ్మ్. హ్మ్. ఏదో మిడిల్ క్లాస్ అంతే. ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే ఎళ్ళానంతే. అప్పుడు 'నువ్వు నేను' సినిమా రిలీజ్ అయింది. ఆర్ఎఫ్‌సి కొత్తగా. అయితే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేశారు మా అంకుల్ వాళ్ళు. దాంట్లో ఒక నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారనమాట. "ఇట్లా తేజ గారు సినిమా చేస్తున్నారు. వై కాంట్ యూ ట్రై మా" అంటే ఎంతోమంది ఉంటారు మనకెందుకు అది అని. లేదు ఒక్కసారి ట్రై చెయి నువ్వు బాగున్నావు, స్లిమ్‌గా బావుంటావు. ఏదైనా క్యారెక్టర్ పడితే బావుంటది కదా! అంటే సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్. ఎళ్తే చాలామంది ఒక అరౌండ్ 1500 మెంబర్స్ దాకా ఉన్నారు. ఉదయ్ కిరణ్ గారు అండ్ అనిత నో. గారి 'జై' మూవీ కోసం ఆడిషన్. నవదీప్ అండ్ సంతోషి. జై ఓకే. 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 దానికి ఆల్రెడీ ఒక 70% సినిమా అయిపోయింది. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంతగా పెర్ఫార్మ్ చేయలేదంట. సో, హ్మ్. తేజ గారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కరెక్ట్‌గా ఉండాలి ఆయనకి. అవును. సో, ఆయన రషెస్ చూసి ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదస్సలు. హ్మ్. లేదు మళ్ళా రీషూట్ చేయాలి. మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు. హ్మ్. మనం వెళ్ళాం. మన కాలేజ్ గోయింగ్ అప్పుడే తొక్క చేస్తే చేయండి. ఫ్రీగా అయితే ఫిల్మ్ సిటీ చూస్తున్నాం కదా! మనం ఇప్పుడు. అంటే కాలేజ్ క్రేజ్ అనమాట. మన ఇంట్లో అంత పాకెట్ మనీ ఇవ్వరు. అప్పుడు 500 800 టికెట్. సర్లే ఇంకా అని చెప్పేసి అలా ఆయన అబ్జర్వ్ చేశాం. ఆయన చెప్తున్నారు అట్లా ఇట్లా. అట్ లాస్ట్ మనకు టర్న్ వచ్చింది. చెప్పారు. నేను ఒక 5 మెంబర్స్ మళ్ళా 4, 3, 2 నేను ఇంకొక అమ్మాయి. అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర. సో, మనకట్లా ఉండొద్దు. సాఫ్ట్‌గా ఉండాలి ఈ క్యారెక్టర్‌కి. అంటే వాళ్ళేంటి నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫార్మ్ చేసింది అమ్మాయి. పక్కన చెప్పేసి "నువ్వు ఫైనల్" అంటే నేను ఫైనలా? అసలు నేను నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదసలు. మా ఇంటికి ఫోన్ చేస్తే, "మూసుకొని ఫిల్మ్ సిటీ చూసావు కదా! గమ్మున వచ్చేసేయి ఇంకా వాళ్ళు పెడితే కారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు." ఆయనన్నారు, "ఇప్పుడు ఇంటికెళ్ళి లగేజ్ సర్దుకొని వచ్చేయాలి. రేపటి నుంచి షూట్" అన్నారు. అసలు నాకు నిజంగా అసలు ఏం అర్థం కాలేదు. అసలు నైట్ నిద్ర పట్టలే. షూట్ అంట మనకేం తెలీదు. అసలు యాక్షన్ తెలీదు. ఏం తెలీదు మనకి. ఫస్ట్ సీన్ అనమాట. నేను, వేణు హ్మ్. హ్మ్. అని చేయి కొరికే సీన్ ఉంటది. హ్మ్. ఇంకా ఎళ్లి ఆ డబ్బులైతే నేను ఇయ్య. నిజం కొరికా. ఇప్పటికి ఉంటది ఆయనకి మార్క్ వేణుకి చేతికి కొంచెం పాపం. గట్టి కొరికిన. నాకు తెలీదు. కొరుకోమని కొరికిన. మనకు అంటే సినిమా అంటే తెలీదు అని. ఆయన చెప్పారు. నేను చేశాను. ఆయన చెప్పారు. నేను చేశాను. అంతే ఇట్లే అన్నాను నేను. అసలు తేజ గారు నవ్వారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. పర్ఫెక్ట్ అన్నారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట ఇంకా. ఇంక అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడే 'ఎవడు వాడి' కోసం ఎవరో అమ్మాయి చేస్తుంది. ఒక క్యారెక్టర్ కావాలి. పాపం డైరెక్టర్ గారు అక్కడికొస్తే అప్పుడే నేను ఇంటికొచ్చాను. ఓకే. సో, తర్వాత ఇంటికొచ్చాక షూట్ అయ్యాక కాల్ చేశారు. ఇట్లా షూట్ ఉంది. బ్యాంకాక్‌లోనా? ఇదేంటి నా సుడి బాగా తిరుగుతుంది ఈ మధ్య అసలు. అప్పుడు ఫిల్మ్ సిటీ చూసినా ఇప్పుడు బ్యాంకాక్ చూడాలని. ప్లస్ ఆల్ కమెడియన్స్ మధ్యలో అనేసరికి నాకు ఇంకా అసలు ఇక్కడ ఒక 1 ½ మంత్ షూట్ లేదనమాట. బికాజ్ అందరు కమెడియన్స్ అంతా బ్యాంకాక్‌లో ఉన్నాం. 30, 35 మెంబర్స్ అక్కడే ఇంకా. ఒక పండగలాగుందసలు. ఎవరైనా ఒక్కసారి చూడాలి. అంతమందిని అనేసరికి నాకు ఇంకేం అర్థం కాలేదు. చెప్తున్నారు చేసేస్తున్నాను. చెప్తున్నారు చేశాను. నేను బబ్లు. నేను కొంచెం డాన్స్ చేస్తాను.
ఈ మధ్యలో షెడ్యూల్ వేసుకున్నారు 9:00 స్విమ్మింగ్ పూల్ దగ్గర, 11:00 కట్ చేస్తే 10:30 లోపు నాది బబుల్ మొత్తం అయిపోయింది. ఓ మై గాడ్. అందరు రిలాక్స్గా కూర్చున్నారు, అమ్మ తొందరగా అయిపోయింది కదా షూట్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఎవడి గోల వాడిదే యూటర్న్ ఇచ్చింది. యూటర్న్ ఇచ్చేసి ఫస్ట్ జేతో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది, యూటర్న్ U-turn తీసుకుంది, నుంచి డైరెక్ట్ హైవే ఎక్కేసా ఇంకా అంతే. డైరెక్ట్ హైవే కిందకి రింగ్ రోడ్ ఇంకా మొత్తం ఇంకా అసలు ఆగేదే లేదు అసలు. సూపర్. నిజంగా ఇప్పుడు ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుందా? కొంచెం బికాస్ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు సినిమాలు వచ్చినా రాకపోయినా కానీ దే ఆర్ ఎంకరేజింగ్ మోర్ మేల్స్ అండి. మగవాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు, ఎక్కడ లేరు. ఒకవేళ ఫీమేల్స్ ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారండి సినిమాలో, చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఎందుకో తెలియట్లేదు నాకు. ప్లస్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులని ఎవరు గౌరవించట్లేదు, బయట నుంచి తెప్పించుకుంటున్నారు. సో చాలామంది అంటున్నారు, ఎందుకు మీరు ఉండంగా అక్కడ నుంచి ఎందుకు ఇక్కడ లేరా మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి. అది చాలా డిసప్పాయింట్ అనమాట. ఓకే. అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం? అంటే లైక్ మిమ్మల్ని ఒక మంచి ఇన్నోసెంట్ వైఫ్గా చూసాం, ఎవడి గోల వాడిదేలో మంచి అసలు ఫన్ రిలేటెడ్ అసలు అవుట్ స్టాండింగ్ ఎంటర్టైన్మెంట్ని చూసాము. అండ్ మీకు ఏ క్యారెక్టర్స్, సీరియస్ క్యారెక్టర్స్, విలన్ విజయశాంతి గారి లాగా చేయాలని ఒక క్యారెక్టర్. అమ్మో భయం వేసింది కదా. ఒక్కసారి ఎలా ఎలా గెంతుతారు అనేది భయం ఎంత మొత్తం గ్రాఫిక్స్ ఆహా. చాలా చాలా డెవలప్మెంట్ అంటే డెవలప్ చేస్తారు కదా అంతా. అలా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే లావుగా ఉన్న అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేదు అని ఒక కాన్సెప్ట్ లాగా చేయొచ్చు కదా అని చెప్పి నాది. అలా క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు అంతే. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వడం కానీ, స్టోరీస్ చెప్పడం కానీ, కమెడియన్గా అంటే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బిఫోర్ చెప్పారండి, ఒకవేళ అది కరోనా రాకపోయి ఉంటే నా యాజ్ అ హీరోయిన్ ఒక 12 సినిమాలన్నా మినిమం, చిన్న సినిమాల్లోనే ఒక 12 సినిమాలన్నా రిలీజ్ అయ్యాయి నాకు. ఓ సో కరోనా వల్ల కొంచెం అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. ఇంకా ముహూర్తం పెట్టుకుందాం, అన్నపూర్ణలో ఓపెనింగ్ పెట్టుకుందాం అది ఇది అనగానే కొంచెం ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొంచెం గందరగోళం ఇది అయిపోయి మొత్తం అయిపోయింది. ఇంకా ఇది అనుకున్నా, ఆహా వచ్చింది మంచి ఆపర్చునిటీ మనకి ఇంకా అనుకున్నాం, కానీ మొత్తం ఎలాంటి స్టోరీస్ మీద మంచి కూర్చున్నాం, ఇలా ఇలా వీళ్ళని పెట్టుకుందాం వాళ్ళని పెట్టుకుందాం అంతా అప్రోచ్ అయినా కానీ మొత్తం స్పాయిల్ అయిపోయింది ఆ కరోనా వల్ల. ఇంకా అక్కడి నుంచి ఇంకెలా నడుస్తుంది? నడుస్తుంది మేబీ మళ్ళీ టైం మళ్ళీ స్టార్ట్ టైం, అయ్యే మళ్ళీ ఛాన్స్ హైవే నుంచి వచ్చేసింది. యూటర్న్ చేసుకోవాలా, మళ్ళీ ఏంటి చూడాలి ఇంకా. గల్లీల నుంచి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేసుకునేది చెయ్యాలి స్టార్ట్ ఇంకా. అవుతుందేమో చూద్దాం. చూద్దాం చూద్దాం మళ్ళీ చూద్దాం. రీ ఎంట్రీ వచ్చిద్దేమో చూడాలి. చూడాలి ఇంకా హోప్ఫుల్లీ. అంతే. సూపర్. మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు? మీ హీరో గారు కాకుండా. అబ్బా ఫస్ట్ మా హీరో గారి పేరు చెప్తాను, ఎందుకంటే మా హీరో మాకు లైఫ్ ఇచ్చారు మా హీరో అంతే. ఇంకా ఎందుకంటే ఆయన అంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే, ఆయన పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు హీరోయిన్గా ఆఫర్స్ ఇవ్వచ్చు, బట్ నాకు నేను అంత ఫేమ్ కాదు, ఏదో ఎవడగొలవాడ చూశారు నా క్యారెక్టర్ బాగుంది, కానీ ఆయన పక్కన ఆయనతో సమానం అనేసరికి ఆయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్. సో ఆయన చాలా రెస్పెక్ట్ అనమాట నాకు. అది కాకుండా నాకు ముగ్గురు ఇష్టం అండి. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు. వావ్ అసలు సూపర్. ఎందుకంటే ఎంత న్యాచురల్గా అసలు నేను ముగ్గురితో మాట్లాడాను, రవితేజ గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు ఆయనతో కూర్చుంటే ఒక 1.5 hour నాకేం అర్థం కాలే. అలా ఆయన మాటలు మాట్లాడితే అట్లా ఇట్లా అయిపోయాను ఇంకా అంతే. ఇంకా అసలు ఓ మై గాడ్. బెస్ట్ మెమరీ షేర్ చేసుకోండి. కళ్ళంటే వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. కళ్ళకి వెయ్యి నిజం కాదు నిజంగానే. కానీ రవితేజ గారితో గురించి ఒకటి చెప్పాలండి, నిప్పు సినిమా చేస్తున్నాం పొలాచిలో, గుణశేఖర్ గారు డైరెక్టర్. సో వెళ్ళంగానే మనం మంచి కలర్ కదా, హీరోయిన్ ముందు అంత కలర్ వద్దని చెప్పి మొత్తం డార్క్ చేసేసారు. సో ఇట్లా లోయలో దగ్గర షూటింగ్ అనమాట, చాలా పెద్ద లోయ అండి. అక్కడ చిన్న ఈ గుంతలాగా ఉంది, దానికి కాలు పెడితే కంపల్సరీ లోయలో పడిపోతాం మనం ఇంకా. సో మన సెట్ వాళ్ళు ఏం చేస్తారు, కవర్ చేశారు, అంటే అక్కడ వెళ్ళనేమో అని చెప్పేసి చిన్న ఆకులు వేసేసారు. కానీ జస్ట్ కెమెరా ఏదో అడ్జస్ట్మెంట్ వాళ్ళు లేరు చేసిన వాళ్ళు. నేను గడ్డేమో అనుకున్నాను, రవితేజ గారి మీద ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంటాను అనమాట, వెళ్తుంటాను మీదికి, చక్కని జారే అనమాట. నేను ఇట్లా పట్టుకున్నారు రవితేజ గారు. సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటా, పైనుంచి కింద ఏలాడుతుంటే ఒకళ్ళు పట్టుకుంటారు కదా, మగధీరాలా పట్టుకుని, వామ్మో నా పరిస్థితి ఏంట్రా బాబు అనుకున్నాను నేను. మళ్ళీ ఇట్లా లేపి మళ్ళీ ఇక్కడ దెబ్బ తాకినప్పుడు గీత గారు అని చెప్పి గోన్ తెచ్చి ఏదో పెట్టారు. పర్లేదండి అంటే, నేను జనరల్గా షార్ట్ టీషర్ట్ ప్రిఫర్ చేస్తాను బాగా, ఇప్పుడు లంగా ఉంది కదా అని ఇట్లా లేపు, పర్లేదండి పర్లేదండి పర్లేదండి, అరే దెబ్బ తాకింది బ్లడ్ వస్తుందండి, పర్లేదండి పర్లేదు. దగ్గర చూస్తుంటే నాకు ఎంత ఇష్టం అంటే రవితేజ గారు,
ఈయననే నన్ను పట్టుకొని చేసి ఆయన సంకలు ఎత్తుకున్న ఆ షార్ట్లో అయితే పర్లేదా, ఏం ప్రాబ్లం లేదు కదా, లేదా మార్చేద్దాం షార్ట్, లేదండి దొరికిందే ఛాన్స్, ఒక ఫీలింగ్ ఉంటుంది. హ్యాండ్ తెచ్చేసింది వేరే, సంకలు ఎత్తుకుంది వేరే ఉంటుంది. ఇంకా అమ్మాయి ఛాన్స్ అస్సలు వదలదు, ఏదంటే కానీ పోదు. స్ప్రే బాటిల్ కొట్టుకుని నడుముకు స్ప్రే కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయినా నేను. ఇంకా చాలా పిచ్చాను మరి రవితేజ గారు అంటే నాకు అసలు. ఇంకా అప్పుడు ఏం సినిమా అండి, సూపర్ సినిమా అండి అసలు, కితకత ఆయన మాట్లాడుతుంటే ఇట్లనే చూస్తున్నా ఆయన. నాకు ఏమైందండి, ఏం లేదండి, ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అవునండి అనుకుంటా. తర్వాత నాకు విష్ణుబాబు గారు అంటే చాలా రెస్పెక్ట్ అండి, చాలా అంటే చాలా రెస్పెక్ట్. అంటే మనోజ్ గారు అంటే ఉంది, బట్ నేను బాగా కనెక్ట్ అయింది విష్ణు గారితోనే ఇంకా అసలు. ఎందుకంటే మా బాబుకి చదివిచ్చారనమాట విష్ణు గారు. 2 years అక్కడే చదువుకున్నారు, తిరుపతిలో చదువుకున్నారు అనమాట. ఓకే. సో ఇప్పుడు మా ఎలక్షన్స్లో కూడా నేనే మెజారిటీగా గెలిచాను అనమాట, ఆ విష్ణుబాబు గారు దాంట్లోనే అనమాట. ఇంకా చాలా అది బాగా రెస్పెక్ట్. అంటే మా పిల్లలు చదివిపించారు అని కాదు, అడిగిన వెంటనే పాపం ఇట్లా ఉందండి అని వాళ్ళు రెస్పాండ్ అయ్యి మోహన్ బాబు గారు చెప్పడము, ఇమీడియట్ విష్ణుబాబు గారే బాబు 10th రిజల్ట్ అని ఆయనే ఫోన్ చేశారు. ఆయన స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా ఎక్కడ ఉన్నారు. గీత గారు అంటే ఎవరబ్బాయి నంబర్ తెలియని నంబర్ ఏమంటారా అని చెప్తే, బాబుది 10th రిజల్ట్స్ వచ్చాయి కదండి, ఎప్పుడు జాయిన్ చేస్తారు. అప్పటికప్పుడు ఆ రోజు ఈవినింగ్ మేము వెహికల్ మాట్లాడుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ డే జాయిన్ చేసామన్నమాట బాబుకి. ఇంకా సూపర్ చాలా ఇదనమాట. సో ఆర్టిస్టులకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు ఆయన అసలు. సూపర్. ఇప్పుడు కూడా ఏదైనా మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ రిప్లై ఇస్తారండి ఆయన. సూపర్. ఎంత బిజీ అయినా సరే ఒక 1 hour తర్వాత వస్తారు రెస్పాన్స్ ఏదైనా సరే. ఇట్లా పాప ఇట్లా పాస్ అయింది బాబు అంటే, కంగ్రెస్ చెప్పానని చెప్పండి అని చెప్తుంటారు అనమాట అసలు. సూపర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు బా అసలు ఆ ఫ్యాన్ మూమెంట్ అవి చెప్పండి. ఫ్యాన్ అంటే కాటం రైడ్ జరుగుతుందండి, నేను సుమ గారి ప్రోగ్రామ్కి అది వెళ్ళాను. అలీ గారు ఉన్నారు, ఒకసారి పవన్ గారితో మాట్లాడాలా అని చెప్పేసి, రా మాట్లాడదాం అని చెప్పి అలీ గారు పాపం కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్తుంటే, నువ్వు పిల్లల్ని చూస్తు చాలా బాగా మంచి పని చేస్తున్నారు మీరు, చాలా తక్కువ మంది ఇలా చేస్తుంటే నేను కూడా ఇట్లా, ఎందుకంటే మనకు తెలియని మన ఫ్యాన్ మన ముందు మాట్లాడుతుంటే మనకి ఏం ప్రిపేర్ అయ్యి ఇది మాట్లాడను అది మాట్లాడను, నా నోటికి ఏం మాటలే రాలేదు అసలు. అలీ గారు ఇట్లా అంటే నేను ఇట్లా చూస్తూనే ఉన్నా. ఇంకా అసలు ఇట్లా ఇదే సాయంత్రం అయిపోతే బాగుంటుందిరా బాబు ఆయన చూస్తుంటేనే అనిపించింది. బట్ తెలియని ఫీలింగ్ అండి ఆయన చూస్తుంటే. ఇంకా అసలు ఇంకంతే పిచ్చిగా అనిపిస్తుంటే ఆయన మాటలు రావు ఇంకా అంతా ఆయన చూస్తుంటే. ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు. సో చిరంజీవి గారితో మీకున్న బెస్ట్ మూమెంట్ ఆయన బర్త్డేకి వెళ్ళామండి, మా పాప మా చెల్లె బాబుని వెళ్ళామన్నమాట. పిచ్చా క్రౌడ్ ఉందన్నమాట. మనం ఆర్టిస్ట్ కాబట్టి మేము లోపలికి వెళ్ళాం, మా బుడ్డోడిని తీసుకెళ్ళాం. చిరంజీవి గారు ఇట్లా చూశారు మా బుడ్డోడిని చూసి, ఎంత క్రౌడ్ ఉండగా ఆయన తీసుకొచ్చి లడ్డు ఇచ్చాడు వాడికి. ఐ డోంట్ లైక్, వాడు కొంచెం కిలోమీటర్ ఇంగ్లీష్ చెప్తాడు వాడు మొత్తం. ఐ డోంట్ లైక్ స్వీట్స్ అని. నేను రే మెగాస్టార్ రా నీకు లడ్డు ఇచ్చేది, అది ప్రసాదం, వాడు బుడ్డోడు అనమాట. ఇంకా సరే ఏమనుకోదు, పర్లేదు అని చెప్పేసి మళ్ళీ హాట్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ అని తీసుకున్నాను, క్యూట్ బాయ్ అని చెప్పి. అస్సలు అప్పుడు నాకు అనిపించింది, అమ్మో వేరే వాళ్ళు అయితే సీరియస్ అయిపోతారు, ఏంటి నేను ఇస్తుంటే మీరు తీసుకోరా అంటే కొంతమంది అనమాట. అప్పుడు అనిపించింది నిజంగా మెగాస్టార్ అని మామూలుగా రాలేదు పేరు నాకు నిజంగా. అసలు మీ కితకితలు చూశాను, చాలా బాగుందని నేను ఇంత ఫిదా. ఇంకా అసలు ఈయన నా సినిమా చూడడం ఏంటారు బాబు, నేను ఈ సినిమాలో ఎన్నిసార్లు చూశాను నేను అసలు. ఆ వర్డ్ చెప్తే వింటుంటే అబ్బా ఎంత అంటే మా వాళ్ళు అందరు గట్టిగా పాటించేసారు అనమాట ఆ రోజు సాయంత్రం అయితే. ఇంకా అసలు మెగాస్టార్ మన సినిమా చూసి మన సినిమా గురించి మాట్లాడారు అసలు. ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అసలు నాకు అసలు సూపర్, ఇంకా మాటలు చెప్పలేము ఇంకా అసలు. సో ఎన్ని లాంగ్వేజెస్లో చేశారు మ్యామ్? నేను హిందీ చేశాను, తమిళ్ చేశాను, కన్నడ చేశాను కాబట్టి వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్పుకున్నారు మనకు తెలియదు, అది తెలుగు అంతే. 4 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ చేద్దాం అనుకున్నా, మనకి ఇంకా ఆపర్చునిటీ రాలేదు. అక్కడ కూడా మన జంట పాడదాం అనుకున్నా, లేదు అక్కడ. ఓకే. సో మళ్ళీ అంటే ఈ టైంలో కాకుండా ఇంకేవైనా సిస్టర్ క్యారెక్టర్స్ కానీ, అలాంటి కమెడియన్ క్యారెక్టర్స్ కానీ, అలాంటివి ఏవైనా మీ వరకు రావడం, స్టోరీస్ ఇప్పటికి ఎవరైనా నరేట్ చేస్తూ ఉండడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడే ముందు ఉంటుండే కొన్ని సినిమాలు
పేరొద్దు కానీ మనకి డేట్స్ ఇచ్చేసారు, అంతా అయిపోయింది. కట్ చేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. నేను అంటే వెల్ నోన్ డైరెక్టర్ పేరొద్దు. వెళ్ళి గట్టిగా అడిగా, అదేంటండి మీరు మమ్మల్ని ఎందుకు చెప్పారు మరి? మీ ఆఫీస్ నుంచి కాల్ చేశారు. నేను వచ్చిన ఇప్పుడు ఒక పెద్ద సినిమా వచ్చిందంటే ఒక చిన్న సినిమా ఆబ్వియస్లీ అందరూ వదిలేస్తారు. నేను అన్నాను, నాకు సార్ ఒక 4, 5 సినిమాలు వచ్చాయండి. మీ సినిమా కోసం నేను వదులుకున్నాను. మాకు తెలీదండి ఎవరు ఫోన్ చేశారో. అదేనండి మీ ఆఫీస్ నుంచి వస్తే మీ పేరు చెప్తేనే మేము ఓకే అన్నామండి అది ఇది అంటే, తెలీదండి నేనైతే ఏం చెప్పలేదండి, మీకు ఏదైనా రాంగ్ కాల్ వచ్చింది. రాంగ్ కాల్ మీ పేరే ఎందుకు వస్తుంది సార్ అని చెప్పారు. అలా కొన్ని కొన్ని సినిమాలు ఇంకా కొన్ని అలా. కొన్ని అలా జరిగిపోతుంటాయి ఇంకా. సర్లే ఫోన్లే ఇంకా మనకి ఏది రాసి పెడితే అదే వస్తుంది అని చెప్పేసి వదిలేస్తాను ఇంకా అంతే ఇంకా. సూపర్. అండ్ ఈ కామెడీ టైమింగ్ కానీ ఇదంతా కూడా అంత అసలు యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు. ఇంత స్పాంటేనిటీగా హౌ మ్యామ్? ఏదో రండి మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మేమంతే. నాకు రానిదే అది మ్యామ్. హే, ఎంత మీరు నిజంగా గ్రేట్ అండి అసలు. మీ ఇంటర్వ్యూ అనగానే సారీ మీకు మా పాప మీతో ఇంటర్వ్యూ అనగానే Hmm. మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది తను. అంటే చిన్న గిఫ్టే, పెద్ద కాదు. తను చేసింది ఒకటి మీకోసం పంపించింది. షెల్ ఐ? నిజంగా ప్రామిస్? ప్రామిస్. 1 సెకండ్. సారీ, అమ్మో చాలా చిన్నదన్నారు. చిన్నదే అండి, దాంట్లో బాక్సే పెద్దది, లోపల చిన్నది. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. అమ్మో తను ఏం పంపించారు? అంటే తను తను ప్రిపేర్ చేసింది. ప్రిపేర్ చేశారు. ఓ సాచి అని ఓకే. తను ఓన్గా స్టార్ట్ చేశారు. ఓన్గా స్టార్ట్ చేసింది. ఏ ఇయర్ రింగ్స్ పంపించారు నాకు. అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా. ఆ, ఓ మై సాచి గాడ్. అని తను ఇప్పుడే లాంచ్ చేసుకున్నది. తను తానే పాపం కూర్చొని అక్కదంటే నేను ప్రిపేర్ చేసిస్తాను, రాత్రి చేసి బాక్స్ పెట్టి నాకు ఇచ్చింది. ఓ మై గాడ్ అసలు ఇది ఎంత బాగుంది. ఏ థ్యాంక్ యూ మళ్ళీ థ్యాంక్ అక్కకి యూ. నచ్చుతుందో లేదో అంటే చూసారా నా నేమ్ కూడా ఎమ్. ఖచ్చితంగా నేను ఈ సండే ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇది పెట్టుకొని నేను దీనికి 100% ట్యాగ్ చేస్తాను. చిద్విలాసిని. థ్యాంక్ యూ సో మచ్. హర్ నేమ్ ఇస్ చిద్విలాసిని. చిద్విలా హాసిని నీ చిద్విలాసిని. సాచి 100% 1000% ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇలాంటి హ్యాండ్మేడ్స్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా చేసి నువ్వు అందరికీ ఇవ్వాలి, ఫ్రీగా కాదు. హే, నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటే తెలుసు దొంగది అది. అమ్మ బిజినెస్ అమ్మా అంటది. అమ్మ కడ్డుది, ఎంత కడ్డుది. చిన్నప్పుడు కొంచెం నేర్పించామన్నమాట. సో తన ఓన్ టాలెంట్ అనమాట. ఓకే. మన నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది. షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ MBBS. సో అది ఆ టెన్షన్లో ఇవి మొత్తం పెట్టుకుంటుంది. ఫ్రమ్ 1 వీక్ మా అపార్ట్మెంట్ అందరూ చూపింది, బాగుంది 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 బాగుంది, ఇంకా చదివాపేసి ఇదే చెయ్యే నువ్వు ఇంకెందుకు అంటే, లేదమ్మా అది ఇది నా ప్యాషన్, చేసి అందరికి ఇవ్వాలి నేను అని చెప్పేసి. చూసారు మీరు పాకెట్ మనీ కోసం అలానే ఇంట్లో తక్కువ ఇస్తారు కాబట్టి మనం ఇది చూసినట్టు ఉంటుంది అండ్ ఇక్కడ కూడా వస్తుందని ఎలా చేశారో. సో మమ్మీ వేలోనే డాటర్ కూడా వెళ్తున్నారు. అంతే ఇంకా. కాకపోతే తన యాక్టింగ్ కాకుండా ఇలా వర్క్ ఓ, చేస్తూ అందరిని ఇంప్రెస్ వెరీ గుడ్ చేస్తూ డాన్సర్ అనమాట. వెరీ ఓ, గుడ్ డాన్సర్. దాన్ని నేను సూపర్. మ్యాచ్ చేయలేను. అమ్మ కలిసి రీల్ చేద్దామంటే వద్దమ్మా, నీ టాలెంట్ నీదే, నా టాలెంట్ నాది అని. అంటే దాన్ని నేను మ్యాచ్ చేయలేనేమో అని చెప్పేసి స్విమ్మింగ్ చేస్తుంది, స్కేటింగ్ చేస్తుంది, మ్మ్. కానీ అన్నం తినదు సరిగ్గా. అయ్యో అన్ని జంక్ ఫుడ్స్ కావాలి. అది కావాలనుకో నవ్వుతుంది. నవ్వగానే మనకు అర్థమైపోలే, ఓహో దొంగ మొక్క దిది అడుగుతున్నట్టుంది ఏదో. ఎందుకు బర్గర్ తినాలనిపిస్తుంది, ఎందుకు ఆకలి అనిపిస్తుంది. అన్నం తిన్నానుకో అబ్బా ఆకలి లేదులే, మీరు క్యారీ తర్వాత తింటానులే నేను అంటే. ఓ అయ్యో అది తక్కువ తింటే నేను ఎక్కువ తింటాను, అంతే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్ కదా, సన్నగా ఉంటే నేను లావుగుంటా అంతే ఇంకా. ఓ మ్యామ్ అంటే బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు, మన ఫ్యామిలీలో, లేదంటే ఫ్రెండ్స్లో, మన ముందు కాకుండా మన బ్యాక్ ఎండ్లో చాలా మంది చాలా. చాలా మాట్లాడుకుంటారండి, ఇప్పటి కూడా మాట్లాడుకుంటారు. మీకు స్టార్టింగ్ డేస్లో హర్టింగ్ అనిపించేది చాలా. నేను ఒక్కటే నా కెరియర్ ఆయన చాలా ఆలోచించి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మన కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి నిజంగా. అది మనకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేను అసలు ఇంకా. సో చాలా మంది అన్నారు, అంత సుత్తిలే వీళ్ళు అది ఇది.
కావాలని చేసుకున్నారు, ఏదో టాబ్లెట్స్ వాడారు, అది వాడారు, ఇది వాడారు అని. లిటరల్ చెప్తున్నాను కదా! బిర్యానీస్, నెయ్యిస్ ఎట్లా తిన్నాను అంటే నిజంగా అసలు 4-5 మంత్స్ గట్టిగా అసలు డైలీ అసలు హ్మ్. నాకు తర్వాత విరక్తి, నెయ్యి అంటే విరక్తి వచ్చేసింది, ఫుడ్ అంటే విరక్తి వచ్చేసింది. ఏంత డ్రెస్సెస్ పట్టేవి కావు, నా సైజ్ దొరికేవి కావు అసలు. చాలా ప్రాబ్లమ్ అయ్యేది నాకసలు. ఏంట్రా ఇట్లా అయ్యేది ఏంటి మనకి పరిస్థితి అని చెప్పేసి. హ్మ్. తర్వాత తెలిసింది తగ్గించేటప్పుడు. అమ్మా! మనం ఎంత కష్టపడాలి. వాళ్ళకేం తెలుసు మనం ఎంత కష్టపడాలి. ఒక పేరు సంపాదించాలి అంటే ఇప్పుడు చాలా వచ్చాయండి. ఏదో ఇంజెక్షన్‌లు, టాబ్లెట్‌లు వాడితే అయితదని. కానీ మనం కష్టపడి చేసిందే మనకి కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు లావుగున్నా నేను 140, 138 ఉండే. అక్కడి నుంచి ఐ కేమ్ అప్ 90, 91 ఇప్పుడు నాకు. ఓహ్! ఎంత కష్టపడి ఉంటానో నాకు తెలుసది. ఏం తినకుండా అసలు డైటింగ్ అని అసలు ఏడుపొచ్చేది. ఏంట్రా కానీ మంచి ఒక హ్యాపీనెస్. మనం ఒక గోల్ రీచ్ అయ్యాం చాలు. ఇంకా మనకి ఇంకేం అవసరం. ఎవ్వడేమనుకున్నా పర్లేదు. మన ఇంట్లో వాళ్ళే ఏమనుకోరు. బయట వాడికి మనకేంది. ఒక రూపాయి పెట్టాడు ఎవడో మాటలా ఫ్రీగా చెప్తుంటారు. ఒక రూపాయి హెల్ప్ చేయడం నో వన్ విల్ హెల్ప్ అనమాట. నాకు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. రఘుబాబు గారు గాని, అలీ గారు గానివ్వండి, చాలామంది అసలు వేణుమాధవ్ గారు ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుండే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే. ఇప్పుడు కూడా రఘుబాబు గారికి హ్యాపీ బర్త్‌డే అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు మేము ఇట్లా ఫోన్ చేసాం. "అరే! గీత ముందు బిర్యానీ పెట్టియండిరా లేకపోతే చంపేస్తదిరా మీ తొడలు తినేస్తదిరా మళ్ళా" అని చెప్పి ఆయన ఉంటే బాగా కేరింగ్ అనమాట. అలీగారు గాని అందరు వాళ్ళకి వాళ్ళకి తెలుసు మనం ఏంటి అనేది. మనం ఎంత కష్టపడి వచ్చాము పైకి అని చెప్పేసి. వెనకాల ఏదో అంటుంటారు వాళ్ళు. ఏదో మాట్లాడంగామంటే వాళ్ళకేదో ఉంది అనుకుంటుంటారు. అనుకునేవాళ్ళు బొచ్చెడు ముందు ఫీల్ అయ్యేదాన్ని. ఏంట్రా ఇట్లా అనేవాళ్ళు, ఇట్లా అనేవాళ్ళు. ఇంక అన్నీ వదిలేయాలి ఇంక. మనకి మనసుకు తెలుసు మనం ఏంటి అనేది అంతే. ఇక సెకండ్ వాడు మనకు అవసరం లేదు ఇంకా అని చెప్పి అలా ఫిక్స్. మన ఫ్యామిలీయే సపోర్ట్ చేస్తుంది. బయటోడు మనకెందుకు? ఏదైనా మన ఫ్యామిలీ ముందుకొస్తది. బయటోడు ఎవ్వడు రాడు అనిపిస్తుంటది. అవును. సో, ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు మ్యామ్ మీతో? మా కజిన్ సిస్టర్ ఉంటారు. పాప, నేను, బాబు, అమ్మమ్మ ఉంటారు. అంతే. అంతే. ఇంకా ఎవరు లేరింక మనకి. అందరు డబ్బు కొంచెం ఉంటే వస్తారు. లేకపోతే రారు ఎవరు. హ్మ్. సో, చాలా చూసా ఫ్యామిలీలో. ఓకే. అప్ అండ్ డౌన్స్ కూడా చూసాను. హ్మ్. సో, ఎంత దూరం ఉంటే అంత మంచిదనుకున్నాను. హ్మ్. చాలా చేశా. అందరూ చాలా చేశారసలు. వాళ్ళ స్థాయికి మించి చేశాను. బట్ హ్మ్. నాకు తెలిసొచ్చింది. నాకు కష్టం ఉందన్నప్పుడు మాత్రం ఎవ్వరు రాలేదు. సొంత వాళ్ళు రాలేదు నా కోసం. హ్మ్. సో, అది కొంచెం ఇప్పటికి బాధ అనిపిస్తది. బట్ ఓకే. బయట వాళ్ళు ఉన్నారు. మా అపార్ట్మెంట్‌లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఆంటీస్ వాళ్ళు. దే ఆర్ సపోర్టింగ్ మీ దట్స్ ఇట్. అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హర్టింగ్ అనిపిస్తది. చాలా హర్టింగ్. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలబ్బా మనకి. మనకేం కష్టమొచ్చి అంటే మనకొచ్చినప్పుడు పెట్టాం, రానప్పుడు వదిలేసారు అంటారు గదా! నాకందుకే పెట్టాలంటే కూడా కోపమొచ్చేస్తుంది. అంటే ఎవరి మీద నమ్మాలని కూడా అంటే ఐ లాస్ట్ మై సన్ అనమాట. అవును. బట్ అవును. నో వన్ ఈస్ నాతో పాటు 11థ్ డే నుంచి ఎవడు లేడండి నా దగ్గర. 11థ్ డే నుంచి టిల్ నౌ నో వన్. కనీసం ఫోన్ చేసి ఏదో అవసరానికి ఒక 1 మినిట్ మాట్లాడి పెట్టేస్తారు అంతే. మ ఎలా ఉన్నాను? ఉన్నామా? అని బయట వాళ్ళు చెప్తారు గానీ ఇంట్లో ఫ్యామిలీ లేదండి అనుకుంటా నేను అంతే. బయట వాళ్ళే నా ఫ్యామిలీ. ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్‌ని మనకు చిన్నప్పుడు చూ చూసిన వాళ్ళనే మోసం చేస్తున్నారు అంటే అది చాలా తప్పు అది. మీరు నన్ను మోసం చేస్తున్నారని చెప్పి తెలుసుకోవట్లేదు వాళ్ళక్కడ. సో, ఏముంది ఎంత బాధున్నా లోపలే. చలో బయట మనం నవ్వుతూ ఉండాలి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గుర్తొస్తుంటారనమాట డ్యాడీ గాని, మమ్మీ, అత్త వాళ్ళందరూ. బట్ ఒక మనం స్ట్రాంగ్ జేసుకోవాలి. మనం బాధపడితే ఎవడొచ్చి ఏం జేయడు. మనమే లాస్ అయితాం. మన హెల్తే పోతుంది. ఉన్నన్ని రోజులు హ్యాపీగా నవ్వుతూ ఉందాం అందరితోని. ఏం పోయేదేం లేదు గదా! అని జెప్పి నేనే అలా సెట్ చేసుకుంటూ ఉంటా. డ్యాడీ లేరు. డ్యాడీ గూడా చనిపోయారు. ప్రతి అందరూ ఇంక మొత్తం డాటర్‌కి మనమే ఇంకా. నేను మా హ్మ్. కజిన్ సిస్టర్ ఉన్నాము. మేమిద్దరమే చూసుకుంటాం మొత్తం ఇంకా అసలు. ఇంక ఎవరు లేరు మనకి. ఇంక అనుకోని బతుకుతాం అంతే. బయట వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట వాళ్ళు. బయట వాళ్ళు మంచిగా పలకరిస్తారబ్బా నాకు. అది హ్యాపీ నేను అనబట్టే. మ్యామ్ అంటే చాలా మందికి తెలీదు. అబ్బాయిని గూడా అడాప్ట్ చేసుకున్నారు. అవును. అన్నయ్య, బాబాయ్. అన్నయ్య వాళ్ళ లిటరల్లీ నేను ఒక 2 ఇయర్స్ మనిషి. ఇప్పుడు కూడా ఏదో అంటే అందుకే ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ గాని దేనికి ఇవ్వట్లేదు. 25 అంటే 24 ఇయర్స్. 24 ఇయర్స్ చాలా ప్రాణంగా పెంచుకున్నారు. ప్రాణమా సేమ్ నాలాగానే ఉంటాడు వాడింకా అసలు. అవును. అవును. సో, ఏదున్నా నా ఇండస్ట్రీ నాకు లక్ వచ్చిందే వాడి వల్ల ఇంకా.
అనిపిస్తుంది వాడు లేనప్పటి నుంచి నాకు లక్ పోయిందేమో అనిపిస్తుంటుంది ఇంకా. అయ్యో! సో అది కొంచెం బాధ అనిపిస్తుంటుంది. బట్ ఎలా మ్యామ్ అది? అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే యాక్సిడెంట్. యాక్సిడెంట్ హ్మ్. అసలు అక్కడికి వెళ్ళేసరికి నేను వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసి నేను పడిపోయాను, నేను లిటరల్లీ. వాడు చూడలేకపోయాను వాడిని. వాడిని చూద్దామని లేచేసరికి వాడు పోస్ట్ మార్టం చేస్తున్నారంట. అబ్బా! అది కూడా నేను చూడలేకపోయాను. వాడు బాడీ వెళ్ళిపోయాడు. తర్వాత మా కారు లిటరల్ 2 అవర్స్ గ్యాప్. ఇంటికొచ్చాడు. అసలు వాడు చూడకముందే ఇంటి దగ్గర పడిపోయాను నేను. లిటరల్ నేను చనిపోయాను అనుకున్నాను లిటరల్. చాలామంది అనుకున్నాను నేను చనిపోయానేమో అనుకున్నారు పడిపోయేసరికి ఇంకా. బట్ ఉండాలి, ఇంకా ఉండాలి అని చెప్పేసి ఏదో ఉంటున్నాను అంతే. బట్ ఐ మిస్ హిమ్ సో మచ్ అనమాట. ఇంకా అసలు వాడే నా ప్రాణం. బట్ రీసెంట్ వాడి బర్త్డే కూడా మొన్న ఉండే 25కి. ఏదో ఒకటి చేయాలి 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 ఏం చేయలేకపోతున్నాను అసలు వాడి బర్త్డేకి నేను అసలు ఇంకా. ఇప్పుడు నా బర్త్డే ఉంది అసలు. నా బర్త్డేకి వాళ్ళే సర్ప్రైజ్ చేస్తారు. చాలా సర్ప్రైజ్ చేస్తారు. వీళ్ళు వద్దురా వద్దురా అంటే కూడా నైట్ కేక్స్ చేస్తారు, అది చేస్తారు, అటు పోదాం ఇటు పోదాం ఇటు. అసలు వాళ్ళు మేమంతా కలిసినప్పుడు ఒక ఇంకా మా దిష్టి తాకిందే వరకు తెలియదు కానీ ఇట్లా ఉండాలి ఫ్యామిలీ, ఇట్లా అయిపోయింది మొత్తం మాది ఇంకా. అందుకే నేను షూట్స్ చేయట్లేదు, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. రీసెంట్గా కొంచెం ఒక 2-3 మంత్స్ నుంచి ఇంకా ఇన్స్టా స్టార్ట్ చేసి అందరు అడుగుతున్నారు ఇంకా ఇంకా ఎందుకు కమ్‌బ్యాక్ అండి, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీరు ఇట్లా ఉంటే మేమే చూడలేకపోతున్నాం. ఎందుకు మా అపార్ట్మెంట్స్‌లో చాలామంది అంటున్నారు, ఏంటి ఎప్పుడు డల్‌గా ఉంటారు మీరు, మీరు బయటికి రావాలి, మీరు బయటికి రావాలి, మీరు సినిమాలు చేయాలి అని. బట్ అది అనుకున్నంత ఈజీ కాదసలు. అనుకుంటాం మనం చెయ్యాలి అని చెప్పేసి. ఆ ప్రెజెన్స్, ఆ తిరిగేది ప్రతీదీ కూడా అదే ప్రతీదీ ఈచ్ అండ్ ఉంటది కదా! ఎవ్రీథింగ్ వాళ్ళ కోసమే. ఇల్లు కొన్నాను, వాళ్ళ కోసం వాళ్ళే మొత్తం సెట్ చేశారు. నా రూమ్ ఇలా ఉండాలి, నీ రూమ్ ఇలా ఉండాలి, ఇది ఉండాలి, అలా హోమ్ థియేటర్ ఇలా ఉండాలి అని వాళ్ళు మొత్తం ఇట్లా. నాకు వాడు వాయిస్ వింటే ఇప్పుడు మమ్మీ వాడు ఎందుకు పెట్టాడో ఇప్పటికి తెలియదు తెలుసా. వాడు వెళ్ళే ముందు హ్మ్. మమ్మీ నువ్వు టైంకి తిను, మంచి షూటింగ్ చేయి మమ్మీ అని చెప్పి పెట్టాడు వాయిస్ మెసేజ్. అది వాడు ఎందుకు పెట్టిపోయాడో కూడా నాకు తెలియదు ఇంకా అసలు ఇంకా అప్పటికి. అప్పుడప్పుడు అది విని సరే వాడు ఉన్నాడులే అని ఒక ధైర్యంతో బతుకుతాను ఇంకా అంతే. ఇంకా పాప అంటది మేము లేమా మమ్మల్ని చూసుకోవా. ఎంత పెద్దగా ఉంటే వాడు చూసుకునేవాడు కదా మొత్తం. అప్పుడు 24 ఇప్పుడు 27 ఇయర్స్ ఉండేది వాడికి. జాబ్ ఎక్కాడు, డిసెంబర్లో జాబ్ ఎక్కాడు. అబ్బా ఎక్కాడు కదా అని చెప్పి సురేఖవాణి, హేమ అక్క వాళ్ళందరూ అరే నీకు హ్యాపీ అయ్యి నువ్వు ఇప్పుడు ఎంత కష్టపడ్డావు చూడు, ఇప్పుడు వాడు చూసుకుంటారు, ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చే లైఫ్ అని చెప్పి అన్నీ చూసేసరికి అసలు రజిత గారు అందరూ వచ్చారనమాట. ఇంకా అసలు నేను మనిషి కాలేను అసలు, ఏంట్రా అని. అందుకే మెల్లమెల్లగా కంబ్యాక్ చేయాలి. ఏదో చిన్న చిన్నగా ఇన్స్టాలో ఏదో ఇట్లా, కానీ ఇంత మిలియన్స్లో కూడా రీచ్ అవుతారు నాకు తెలియదు ఇంకా. అంత అవును. ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా, కనిపించినప్పుడు అందరూ అడుగుతారు ఎందుకండి ఇంకా మీరు రావాలి. వస్తానండి. చాలా రోజుల తర్వాత మీకే ఇచ్చాను ఇంటర్వ్యూ ఇంకా అసలు థ్యాంక్ ఇంకా యూ. థ్యాంక్ యూ. అసలు మీకు మామూలుగా అయితే ఒక డాటర్ అండ్ సన్ను. సన్. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు మ్యామ్? ఓకే. రెండో వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటున్నాడు ప్రస్తుతానికి. కొంచెం అంటే ఉండను, వాళ్ళ మమ్మీ కూడా బాబుని ఇదైంది కానీ నేను వదిలేస్తా, పాప నా దగ్గర ఉంటుంది. మా పెద్ద బాబు పోయాక మా అన్నయ్య వాళ్ళు అంటే కజిన్ అన్నయ్య వాళ్ళు పాపని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు. సేమ్ ఇది వాళ్ళలాగానే ఉందన్నమాట. ఇంకా వాడి బుద్ధులే ఉన్నాయి దీనికి. వాళ్ళ మదర్ దగ్గర ఉండదు, నా దగ్గర ఉంటుంది అది ఎక్కువ అసలు. ఆ అటాచ్మెంట్ మొత్తం సేమ్ వాళ్ళలాగానే చేయడం వీళ్ళని దాన్ని చూసుకుంటూ కొంచెం ఇంకా ఉంటున్నాను ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం అంటే వాడే పంపించాడేమో, నేను డిప్రెస్లో పోతానేమో అని చెప్పి పంపించాడేమో. వాడు ఫెబ్లో పోయాడా, ఇది మార్చ్లో పుట్టింది ఇది. అబ్బా! మేబీ ఆ బాండ్ అలా బాండింగ్ అలా ఉంది అనుకుంటా. ఆల్మోస్ట్ అన్నయ్య వాళ్ళ బాబుకి మీకు ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ ఇది బాండింగ్? చిన్నప్పటి నుంచి వాడు పుట్టినట్టే నేను తీసేసుకున్నాను. పుట్టినప్పటి నుంచి నేను బాపన్న పుడితే నాకు ఇచ్చే అన్నయ్య అని చెప్పాను అనమాట. మా అన్నయ్య ఇచ్చేసారులే అప్పుడు, మా అన్నయ్య వైఫ్. తర్వాత రెండో వాడు పుట్టాడు. మా అన్నయ్యకి చిన్న హెల్త్ ఇష్యూ వల్ల రెండో వాడు అంతా 3rd క్లాస్ 2nd క్లాస్ ఉన్నప్పుడు అన్నయ్య చనిపోయారు. సో వాళ్ళిద్దరు రెస్పాన్సిబుల్ నేనే తీసుకున్నాను ఇంకా అసలు. సో అందుకే నేను మ్యారేజ్ చేసుకోకుండా ఇంకా వీళ్ళని చూసుకోవాలి కదా అంటే వచ్చేవాళ్ళు మన నమ్మకం పెట్టుకోలేం కదా, వాళ్ళు ఎలా చూస్తారో తెలీదు. ఎంతనా అప్పుడు నేను మారిపోతానేమో, వీళ్ళని దూరం పెట్టాల్సి వస్తుందేమో అని అనుకున్నాను. అందుకే వద్దురా వాళ్ళ భయ్ కోసం మ్యారేజ్ కూడా వద్దనుకొని వీళ్ళే ఇంకా అని అంటే భగవంతుడేమో ఇలా చేశాడు ఇంకా. అందుకే కొన్ని రోజులు అయితే గుడి కూడా నేను చాలా పూజలు చేస్తాను. పొద్దున్న 5:30 6:30 లోపు నా పూజ అయిపోతుంది మార్నింగ్ కంపల్సరీ. ఇంకా పూజ మీద కూడా అంత ఏదో చేస్తున్నట్టుగా ఉన్నాను అంతే.
దేవుడు ఎందుకు మనం ఎవరికి ఏమి అన్యాయం చేయాలి, మన దేవుడు ఎందుకు అలా చేసేసాడు అని చెప్పేసి అంతే. ఇంకంతే ఇంకా. మీ ఇన్‌స్టాలో చూసేటప్పుడు మిస్ యూ సో మచ్ నాన్న, మిస్ యూ మై సన్ ఇదంతా ఒక ఎమోషనల్ అనిపిచ్చేది మాకు చాలా అసలు చూసిన చాలా ప్రతిసారి. చాలా అసలు అది కూడా చాలా వైరల్ అయింది. చాలా మంది చూసి అవును. చాలా అవును. ఎక్కడ పోయినా అరే మేడం ఎలా జరిగింది, కొంతమంది అయితే అమ్మ మేము ఉన్నాం కదమ్మా నీకు, మమ్మల్ని కూడా ఒక సన్లాగా చూసుకో అమ్మా, మాకేం అబ్జెక్షన్ లేదమ్మా అనుకుంటు ఇంటర్వ్యూ పెడుతుంటే అసలు పెడుతున్నారు. హ్మ్. కళ్ళకి మనం మనం ఎవరో తెలీదు పాపం వాళ్ళన్న మనకు ఒక ఇదిగా మాట్లాడు, మన సొంత వాళ్ళు ఏం చేస్తున్నారు, మన సొంత వాళ్ళు డబ్బు ఉంటేనే వస్తారా, కష్టంలో ఉంటే చూసుకోరా ఏదైనా అసలు. ఒక్క ఇన్సిడెంట్ మ్యామ్ మీ లైఫ్‌లో అంటే చాలా మందికి తెలీదు. ప్రతి సెలబ్రిటీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా చూసుకుంటారు. ఒక ఇది ఉంటుంది. చాలా తప్పండి, చాలా తప్పు. మీ ఎవ్వరు పర్సనల్ లైఫ్‌లో జరిగే ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు మీరది తలుచుకోగానే వితిన్ సెకండ్స్‌లో వాటర్ వచ్చింది. అంటే ఎంత హార్ట్ పెయిన్ ఉంది కదా! అవునండి. హ్మ్. అంటే అది ఏ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో మీ దగ్గర లేరు మ్యామ్. అంటే బాబుదనుకోవచ్చు. బాబుదే అండి మెయిన్ థింగ్. బాబుదే. మా ఫాదర్ ఉన్నప్పుడు అన్నప్పుడు ఓకే. వచ్చి ఏదో వెళ్ళిపోయారు, ఏదో చేశారు గానీ, బికాజ్ ఒక కన్న కన్న కొడుకు కన్నా ఎక్కువ పెంచుకున్నాను గదా! అలాంటప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా ఉంటది? అది చాలా బాధనమాట. బికాజ్ ఫ్యామిలీ అప్పుడే గదా సపోర్ట్ ఉండేది ఫ్యామిలీ మనకి. అవును. అవును. మంచిగున్నప్పుడు అందరూ బానే ఉంటారు. కానీ ఆ టైంలో నువ్వేం పెట్టే అవసరం లేదు. మేమున్నాము. నువ్వు కంగారు పడకు. మమ్మల్ని నువ్వు చూసుకో. మా మా పిల్లల్ని వాళ్ళు చూసుకో. ఒక్క చిన్న ధైర్యమే అడిగాను నేను అంతే. నా ముందు ఒకలాగుంటారు. నా వెనకాల గోయి తవ్వుతుంటారు. సో, నాకు కొన్ని కొన్ని తెలుస్తుంటాయి. నేను చాలా పొసెసివ్. ఏంటి మనం ఇంత చేసాం మన గురించే బ్యాడ్‌గా చెప్తారేంటి వీళ్ళు. నువ్వు వాళ్ళకి పెడతావు, వీళ్ళకి పెడతావు అని. బాబు వాళ్ళు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను పెడతాను. మీరు చూసినా కూడా నన్ను మీరు చూడట్లేదు. మిమ్మల్ని ఎందుకు చూడాలి నేను? ఇంక నేను కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా అని చెప్పేసి. ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ ఇంకా ఇంకేం లేదు. మ్యారేజ్ సీనియర్ సిటిజన్‌లో జాయిన్ అయ్యాక మేము. అయ్యయ్యో! మా అపార్ట్మెంట్‌లో అదే ఏడిపిస్తుంటా. ఐ యామ్ ద సీనియర్ సిటిజన్ యార్ అని చెప్తుంటా. ఊరుకోండి మేడం ఇంకా లైఫ్ ఉంది మీకు మేడం అంటే. హ్మ్. అలా ఇంకా చాలండి బాబు. ఇంక మనం ఇంకేదైనా చూడాలనొస్తే నాకు అంత ధైర్యం లేదు ఇంకా. ఇలానే హ్యాపీ. అంతే. ఇంకొక 40 సంవత్సరాలు అయిపోయాక ఈషా ఫౌండేషనో ఎక్కడికో ఏ కాశీ అయిపోయి కూర్చొని ఇంకా జీవితాంతం అక్కడ కానిచ్చేస్తే అయిపోద్ది ఇంకా అని చెప్పి. అయ్యయ్యో! ఓహ్ మై గాడ్! సూపర్. కానీ తొందరగా నేనైతే మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచే కాకుండా కితకితలు ఆడియన్స్, ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ పెళ్లి చేసుకొని మాత్రం అనకండి. లేదు లేదు. ఆ! మీ మీరు అభిమానం నుంచి ప్రామిస్ చేశారు. అది మాత్రం చెప్పరంట. మంచి ఫిలిమ్స్‌లో మళ్ళీ యూ టర్న్ ఇచ్చే ఛాలెంజింగ్ రోల్స్‌తో మమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే విధంగా నేను రెడీగా మళ్ళీ ఉన్నానండి. మా నేను గీతా గారు రెడీగా ఉన్నా. స్క్రిప్ట్ వస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నా. బట్ రావట్లేదు. దట్స్ వాట్ ఐ యామ్ అంటే వస్తది. అంటే ఇప్పుడు రిక్వెస్టింగ్ అండ్ ఆర్డరింగ్ అండ్ ఏమంటారు ఇంకేమన్నా ఎక్సెట్రా ఏదైనా వేసుకోండి. వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండి మేము. చెయ్యాలి. ఎవ్వడో అంటే కొంతమంది యాక్టింగ్ రాని వాళ్ళు కూడా చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు బాబు యాక్టింగ్ ఉంది మమ్మల్ని వాడుకోండిరా బాబు అంటే ఎవ్వడు వాడట్లేదు. తెలియనోడు కొన్ని చేస్తుంటే వాళ్ళకి యాక్టింగ్ కూడా రాదండి. వాళ్ళు హీరోయిన్ అంటుంటారు. ఒక 2, 3 సినిమాలు చేస్తే వాళ్ళకి కనీసం కెమెరా ఎక్కడ చూడాలో తెలీదు. డైలాగ్ ఎట్లా చెప్పాలో కూడా తెలీదు. మనం ఇంకెందుకులే సరే అమ్మ బా చేస్తున్నా. కొంచెం అవునా మేడం? డైరెక్టర్ గారు చెప్పిందే చేస్తున్నాం. మళ్ళీ నన్నెందుకు అడుగుతావు నువ్వు డైరెక్టర్ చెప్పిందే వినమ్మా నువ్వు అని చెప్తారు. బట్ లేదు లేదు. వెయిటింగ్ అండి అంతే ఇంకా. ఖచ్చితంగా ఏంటి అంటే లైక్ ట్రెండ్ మారిపోతుంది. టెక్నాలజీ మారిపోతుంది. అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రమోటింగ్ వల్ల మాత్రమే జనాలు కనపడుతున్నారు. అవునండి. అవును. వితౌట్ ప్రమోటింగ్‌లో లేకపోతే కనిపించకపోతే ఇన్‌స్టాలో కనపడకపోయినా, ఎందులో కనపడకపోయినా జనాలు గుర్తుండట్లేదు. అది కరెక్ట్. అంత కాంపిటీటివ్ లైఫ్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు అవును. మీరు చూసారు కదా! ఇన్‌స్టా పేజ్ ఓపెన్ చేయగానే కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అవునండి. ఎగ్జాంపుల్ నేనే. అవును. మా సిస్టర్ చూసి మా పాప కూడా అమ్మ ఇంటర్వ్యూ అమ్మా అక్కకి ఇంటర్వ్యూ అమ్మా అని ఇమ్మీడియట్‌గా అందుకే నేను ఇంకా సో, మా లాంటి వాళ్ళమే కాకుండా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా 100% హోప్‌ఫుల్లీ ఇంత స్పాంటేనిటీగా, ఇంత క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కామెడీ చేసేవాళ్ళు ఏ యాక్టింగ్ అయినా చేయగలరు కానీ కామెడీ చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్ అండి. వెరీ బిగ్ అంత స్పాంటేనిటీగా ఇలా నవ్వించడం కూడా చాలా పెద్ద కష్టమే. కష్టమే సో, కరెక్ట్ అండి. ఇంత మంచి టాలెంటెడ్ ఉంది. సో, ఖచ్చితంగా డైరెక్టర్స్‌కి గానీ,
ప్రతి ఒక్క యాక్టర్స్‌కి కావాల్సింది ఇలాగే కావాలి. అంతే అండి. చాలా మందిని రెడీ చేసుకుంటున్నారు. మిమ్మల్ని రెడీ చేయాల్సిన అవసరం చేసేవసరం లేదు. ఇంటి నుంచి రెడీ వచ్చేస్తానండి. సో, ఇలా ఉన్నారు కాబట్టి 100% తీసుకుంటారు. వెరీ సూన్ మిమ్మల్ని మళ్ళీ 70 ఎంఎం స్క్రీన్‌లో చూస్తాము. అండ్ రియాలిటీ షోస్‌లో కూడా మిమ్మల్ని చూస్తాము. చూడాలండి. చూడాలి. ఈగర్‌లీ వెయిటింగ్ అన్నమాట. ఈగలు దొరకకపోయినా అద్దెకు తెచ్చుకొని, ఈగలు పెట్టుకొని, ఈగర్‌లీ వెయిటింగ్ అని చెప్పి మేము చూపిస్తాం ఇంకా మీకింకా. ఇంకా యూట్యూబ్ కూడా చేసి అందరికి నేను చెప్తున్నాను గదా! ప్రతి ఒక్కళ్ళ గుండెలో ఒకవేళ వెళ్ళిపోవాలి ఇఫ్ ఇన్ ఇంకా కేస్ అసలు. సీరియల్స్‌లో ఆపర్చునిటీ వస్తే సీరియల్స్ కష్టం అండి. వాళ్ళు మనకి సెట్ అవ్వదు ఇంక. ఫ్రాంక్లీ స్పీకింగ్ సెట్ అవ్వదు నాకు. ఎందుకంటే సినిమా అలవాటయిపోయింది కాబట్టి 9-6 కాల్ షీట్ అలవాటయింది కాబట్టి అంటే తప్పు కాదు. వాళ్ళ పొద్దున్న సాయంత్రం కంటిన్యూగా మనకు సెట్ కాదనమాట ఇంకా. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి సినిమా అలవాటయిపోయింది కాబట్టి ఇంక బిర్యానీ తినేవాళ్ళు పప్పన్నం తినమంటే ఎక్కడ తింటారు? ఇంకా మనకి ఇది అలవాటయిపోయి కష్టం అనమాట. సో 70 ఎంఎం ఖచ్చితంగా వెరీ సూన్ చూస్తాము. రియాలిటీ షోస్‌లో కూడా చూస్తాం. అండ్ తప్పకుండా ఆల్ ద చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అన్నిట్లకన్నా ఈరోజు చాలా 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 సర్ప్రైజ్ అయింది ఏంటంటే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో చూడండి మచ్. అసలు మీకోసం ఎంతమంది సెలబ్రిటీస్ విషెస్ చెప్పారు ఓ కదా. ఫస్ట్ రఘుబాబు గారు. హలో గీతా సింగ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే గీత. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ ఫస్ట్ ఫర్ టైం ఎవర్. నాకు ఎవ్వరు చెప్పలేదు All the best ఇప్పటిదాకా. for your వీడియో future. బైట్స్ ఎవ్వరు చేయలేదు నాకు. ఫస్ట్ టైం ఇది. అవునా. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో రఘుబాబు సార్కి మీకు ఉన్నటువంటి అనుబంధం చాలా అసలు చాలా బాగా చూసుకుంటారు. Hmm. చాలా అంటే ఎంత బాగా అంటే టైంకి ఆయన కూడా తిన్నాడు కానీ నాకు అన్ని పెట్టేస్తారనమాట. ఫస్ట్ అంటే ఆయన హీరో హీరోయిన్గా మేము చేస్తాం ఒకటి మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలని చెప్పేసి డాన్స్ దాంట్లో కూడా అసలు గీతా సింగ్ చేసి నేను చేయను అని చెప్పి ఆయన కూడా స్టెప్పులు వేయడము అసలు ఆ ఏజ్లో అసలు నిజంగా అసలు గ్రేట్ అండి నిజంగా. సూపర్. లవ్లీ పర్సన్ అండి. లవ్లీ. హాయ్ గీతా సింగ్, హ్యాపీ బర్త్డే అమ్మా. ఆ భగవంతుడు నీకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. సూపర్. సో సాయి కుమార్ సార్తో మీకు ఉన్నటువంటి నేను ఆది గారితో ఫస్ట్ సినిమా చేశాను. సో చాలా హ్యాపీ అనమాట. నేను షోస్ కూడా వెళ్ళేదాన్ని అనమాట. చాలా బాగా చూసుకునేవారు సాయి అన్న. అసలు అన్నని పిలుస్తుంటాను. ఎప్పుడు ఫోన్ చేసినా మంచి రెస్పాన్స్ ఇస్తారనమాట. అని మీ ఫ్యాన్స్ ఎవరో మాట్లాడతారంట మాట్లాడండి. పర్లేదమ్మా ఇవ్వమ్మా అని చెప్పి అంటే స్పాంటేనియస్గా ఎంత అంటే ఆయన షో కూడా చేసేదాన్ని. ఆయనకి అప్పుడప్పుడు కొన్ని రీల్స్ పంపించేదాన్ని. ఒక 3 months నా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం మానేసా. నువ్వు ఆ సాంగ్ చేస్తావు కదా నాదంటుంది అది చెయ్యి నువ్వు అనగానే అన్నయ్య అది మర్చిపోయానండి. నువ్వు ఇప్పుడు చూసి రిహార్సల్ చేసి నువ్వు ప్రాక్టీస్ పర్ఫామ్ చేయని చెప్పేవాళ్ళు అనమాట. చాలా బాగా చూసుకుంటా సాయి అన్నయ్య కూడా అసలు. హాయ్ రా గీతు డార్లింగ్, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. నువ్వు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా బిజీగా షూటింగ్స్ చేస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ మా డార్లింగ్. డార్లింగ్ ఇంకంతే. నా కష్ట సుఖాల్లో ఉన్నారు. ఓకే. నిజంగా నాకే కష్టం వచ్చినా మా లత తర్వాత సురేఖవాణి అంతే. ఇంకా అసలు ఏదున్నా సరే అరే నువ్వు ఇట్లా చేయరా నువ్వు అట్లా చేయరా. ఇప్పుడు కూడా ఏదైనా కావాలి అంటే కూడా ఫస్ట్ ఉంటుంది సురేఖ. ఇంకా ఇండస్ట్రీ బెస్ట్. ఇంకెవరమ్మా విష్ యూ సన గారు. వెరీ హ్యాపీ బర్త్డే గీత. నువ్వెప్పుడు ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువర్ డియరెస్ట్ ఫ్రెండ్ మా అందరికి. ఎందుకు తెలుసా? యువర్ అందరిలో నేను అన్స్టాపబుల్ చిన్నదాన్ని కాబట్టి. అన్నమాట. నువ్వు ఎప్పుడు 10 మందికి పెట్టాలన్న నీ ఆలోచనని హ్యాట్స్ ఆఫ్ ఉన్నా లేకపోయినా నీ ఆరోగ్యం ఎలా ఉన్నా నీ గురించి ఆలోచించకుండా 10 మంది గురించి ఆలోచిస్తావు కదా. నిజంగా యువర్ ట్రూ ఇన్స్పిరేషన్ చాలా మందికి. గాడ్ బ్లెస్ యూ. మీ ఆలోచన 10 మంది నుంచి 100 మందికి వెళ్ళాలని దేవుణ్ణి అంత దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Lots of love and blessings to you, and once again wish you a very happy birthday. We love you so much ra. సూపర్. ఐ లవ్ యూ డార్లింగ్. సనా గారు మీకోసం 2 పంపించారు. Wish you a very happy birthday Geeta.
నువ్వు ఎప్పుడు ఆరోగ్యాలతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్. చాలామంది నేను చూసి అంటే నీకు చాలా దగ్గరున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎన్ని కష్టాలు ఉన్నా, ఆరోగ్యం ఎలా ఉన్నా. నెవర్ గివ్ అప్ అని నీ యాటిట్యూడ్, ఐఎమ్ అన్స్టాపబుల్ అనే నీ యాటిట్యూడ్ని హ్యాట్స్ ఆఫ్. ఉన్న దాంట్లో 10 మందికి పెట్టాలని నువ్వు పడే ఆ వేదన చూస్తుంటే నిజంగా సో గ్రేట్ అనిపిస్తుంది. అంటే మనసు ఉండాలంటారు కదా, అంటే మంచి చేసే మనసు ఉంటే చాలు దేవుడు ఎక్కడి నుంచి పంపిస్తారంటారు కదా. అలా నువ్వు ఎక్కడ తగ్గకుండా నీకు ఉన్న దాంట్లో ఒక 10 మందికి ఒక గుడ్డ పెట్టాలని చూస్తావు చూడు, దానికోసం నిజంగా వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడు ఇలాగే మంచిగా ఉండాలి. దేవుడు నేను ఎంత దీవించాలంటే నువ్వు నీ ఆలోచన ఏదైతే ఉందో 10 మందికి పెట్టాలనే ఆలోచన, దానిలో ఎదగాలని, ఆ 10 మంది బంద్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ యూ విల్ ఆల్వేస్ బీ ద డియరెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. We love you. చాలా చాలా అసలు ఫస్ట్ టైం నాకు నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం. అందరిలో నేను చిన్నదనమాట. మేము బ్యాంకాక్లో షూటింగ్ చేసిన, ఎక్కడ చూసిన అందరు దానికి చిప్స్ పెట్టాలి. కోయసార్లు అక్క కూడా ఫస్ట్ నువ్వు తినే అన్నీ చిప్స్లు అవన్నీ కొని అన్నీ నాకు తెచ్చిచ్చారనమాట కోయసార్. ఫస్ట్ నాకు కోయసార్లు అక్క చాలా ఇష్టం. తర్వాత శ్రీలక్ష్మి గారు అండి, వీళ్ళిద్దరంటే పిచ్చి అనమాట నాకు. ఫస్ట్ టైం నేను చేసిన దాంట్లో కోయసార్ లక్కతో లైవ్లో కూర్చున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం లైవ్, అది నా ఫేవరెట్ కమెడియన్తో కూర్చుంటే ఇంకా చాలా హ్యాపీ. గీత ఎప్పుడు వచ్చి నాకు ఫోన్ చేస్తారనమాట, సాంబార్ సూపర్ చేస్తారు అక్క, దా నీకు రేపు సాంబార్ చేసి పెడతాను అని చెప్తుంటుంది. శ్రీలక్ష్మి గారు కూడా ఎన్ని షోస్ చేసినా ఎవరితో రూమ్ షేర్ చేయరు, నాతోనే రూమ్. గీత గారు ఇప్పుడే గీతా సింగ్ గారు మీరు నా రూమ్లోనే ఉండాలండి, మా ఇద్దరం కలిసి ఉందామండి. నేనంట మేడం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇప్పుడు మీ పక్కన నేను ఉంటున్నానంటే లేదండి మీరు చాలా బాగా చేస్తారు, మా పేరు నిలబెట్టాలండి, ఇంకా మీరు ఇంకా మంచి చేయాలండి అంటుంటారు. అంతే ఇంకా అలా అక్క అలా వస్తుంటుంది పోతుంటుంది అంతే. ఇంకా అసలు లేదు, ఇక నుండి స్టార్ట్ అయింది మీ డే కౌంట్స్ అంతే పక్కా. అండ్ ఇప్పటికి ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేశారు మ్యామ్, లీడ్గా కానీ కమెడియన్గా కానీ ఆర్టిస్ట్గా కానీ? అంటే నేను 600 పైన చేశాను, బట్ రిలీజ్ కాలేదు కొన్ని ఓకే. కొన్ని అండి చాలా రిలీజ్. వన్ డే ఒక్కరోజు 4-5 షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి నాకు. ఒక 2 hours ఇక్కడ, ఒక 1 hour అక్కడ, మళ్ళీ ఫిల్మ్ సిటీకి వెళ్ళు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళు, జగన్ స్టూడియో, అసలు చాలా చేశానండి. నేను ఉట్టి లెక్క పెడితే 600 లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా అసలు. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది? 2006 నుంచి 2006 నుంచి ఈ 2025 లోపు ఆల్మోస్ట్ 23 వరకు ఇంకా దాటుంటుంది. ఇంకా చాలా దాటుంటాయి నాకు. నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను, అవి రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది నాకు. కానీ చాలా మొన్న లాస్ట్ 2 years బ్యాక్ చేసిన సినిమాలన్నీ ఈ ఇయర్లో రిలీజ్ అయినాయి. ఇంటి నెంబర్ 13 అని ఏవో అందరు చూసి ఈ సినిమాలు ఉన్నారు కదా, ఈ సినిమాలో ఉన్నాయి, నేను ఈ సినిమాలో నాకే తెలియదు రా, నాకు గుర్తు. ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంటారు మేడం ఈ డబ్బింగ్ చెప్పాలండి అని. అప్పుడు నేను చూసుకుంటే అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నానండి, మీకు భలే దొరికినాయండి అన్నీ అని చెప్పేసి. ఇంకా అలా మెమరీస్ కొన్ని ఉంటుంటాయి అనమాట. దాటుంటే నాకు తెలిసి 1000 పైన ఉంటాయి. నేను 600 చెప్పాను కానీ 1000 పైన ఉంటాయి ఇంకా అసలు ఫిలిమ్స్. మళ్ళీ రీబ్యాక్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ ఫసక్ అంతే. ఇంకా అందరూ ఇంకా సిస్టర్ వస్తున్నారా అంటే కాల్ చేస్తున్నారా ఏంటి నాకు అర్థం, ఫోన్స్ వస్తున్నాయి. చాలా గట్టిగా ఉంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.